సమయాన్ని వాడుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. స్టార్ట్ అండి, కూర్చోండి. రెడీ అంటే టైం స్టార్ట్ చేస్తాం. హలో హలో సౌండ్ ఓపెన్. ఇప్పుడు ఓకే చేయండి. రెండో రౌండ్ ప్రారంభిస్తున్నాం. రెండో రౌండ్ 20 నిమిషాలు. మొదటి వక్తగా క్రైస్తవ వక్త విజయ్ కుమార్ గారు 20 నిమిషాలు అతని ప్రతిపాదనని వినిపించవలసిందిగా ఆయనకి సమయాన్ని ఇస్తున్నాం. మీ టైం స్టార్ట్ అయిందండి. రాముడు దేవుడా, యేసుక్రీస్తు దేవుడా, రామాయణం బైబిల్ ప్రకారంగా నిర్ణయించబడిన ఈ డిబేట్లో రెండో రౌండ్లో నా ప్రతిపాదన నేను ప్రస్తావిస్తున్నాను. అంటే మొదటి రౌండ్లో మాట్లాడిన విషయాలను కూడా ఉటంకిస్తూ నేను నా ప్రతిపాదనను వినిపించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ముందుగా నా ప్రతిపాదనలో ముందుగా యేసుక్రీస్తు వారి గురించి ఒక 2 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి అది కరుణాకర్ గారు కాదన్న ఆ విషయాన్ని ప్రస్తావించి ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే వచ్చాడంటూ ఆయన మాటల్లో ఉన్న ఒక మాటగా ఆయన ప్రస్తావిస్తూ ఆయనే తన నోటి ద్వారా చెప్తున్నాడు, నేను ఇశ్రాయేలు కొరకు మాత్రం వచ్చానని అన్న ఆయన మాటను బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. కానీ బైబిల్లో చూస్తే ఆయన ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాకుండా ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించమన్నట్టుగా ఈనాడు కేవలం ఇశ్రాయేలు దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఆ సువార్త ప్రకటింపబడడం అనేది, యేసుక్రీస్తు వారి గురించి ప్రకటింపబడడం అనేది మనకు తెలుస్తుంది. అయితే ఇది కేవలం నా నోటి మాట కాదు, కానీ బైబిల్లో యేసుక్రీస్తు వారు పుట్టక ముందే క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం 6వ వచనంలో ఒక ప్రవచనం ఉంది. అంటే వాగ్దాన ప్రవచన రూపంగానే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును, నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయము, భూదిగంతముల వరకు నేను కలుగజేయు రక్షణకు సాధనమై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నేను నియమించి ఉన్నాను అంటున్నాడు. అంటే టోటల్గా భూదిగంతములకు ఆయన రక్షకుడు ఉన్నట్లు యేసుక్రీస్తు వారి గురించి ముందుగా చెప్పబడింది. అలాగే ఆయన పుట్టిన తర్వాత లూకాసు వార్త 2వ అధ్యాయంలో దూత చెబుతున్న మాట ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, సర్వలోకమునకు కలుగబో సువార్తమానము నేను మీకు తెలియజేయవచ్చున్నాను అన్నాడు. సర్వలోకమునకు ఇది సువార్తగా యేసుక్రీస్తు జననం గురించి చెప్పబడింది. అలాగే యేసుక్రీస్తు వారు శిశువుగా ఉన్నప్పుడు సిమియోను చేతిలో పెట్టబడినప్పుడు సిమియోను యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్న మాటలో, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. సకల ప్రజల ఎదుట నువ్వు సిద్ధపరిచిన రక్షణ అని యేసుక్రీస్తు వారిని ప్రజలందరి కొరకు వచ్చిన రక్షకుడిగా ఆయన చెబుతున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ పట్టణంలో ఉన్న ప్రజలందరూ సమరయ స్త్రీ మాటలు విని ఆయన దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే, యూదులు కానివారు సమరయులు వాళ్ళు అంటున్నారు 41వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 41వ వచనంలో, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి గాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడిని తెలుసుకుని నమ్ముచున్నామని రీ. అంటే ఇశ్రాయేలు కొరకు మాత్రమే వచ్చి ఉంటే సమరయులు ఆయన లోకరక్షకుడిగా అంగీకరించవలసిన అవసరం లేదు, కానీ ఇక్కడ సమరయులు లోకరక్షకుడుగా ఆయనను ఒప్పుకుంటున్నారు. ఈరోజు నేను కూడా భారతదేశంలో ఉన్న నేను క్రైస్తవులను కూడా యేసుక్రీస్తును లోకరక్షకుడిగా, మేము భారతదేశంలో ఉన్న భారతీయుడైన నేను కూడా నాకు రక్షకుడు యేసుక్రీస్తు అని నేను నమ్ముచున్నాను రాయబడిన మాటలను బట్టి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో, తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుతామే అని శిష్యులు చెప్తున్నారు. అంటే లోకరక్షకుడిగా ఉండడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు అనేది స్పష్టంగా మనకు కనబడుతుంది. అంటే కర్ణకర్ గారు అన్నట్టుగా కేవలం ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాదు, లోకమంతటికి రక్షకుడిగా ఉండడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడన్న సంగతి స్పష్టంగా కనబడుతుంది. ఇకపోతే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడిగా మాత్రమే పిలువబడ్డాడు లేదా ప్రవక్తగా పిలువబడ్డాడు అని ఆయన చెబుతున్నారు. బైబిల్లో అది ఎంత మాత్రం వాస్తవం కాదు. కర్ణకర్ గారు అన్నమాట బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని కుమారుడు అని అందరినీ సంబోధించలేదు, కానీ కొంతమందిని మాత్రమే ప్రత్యేకంగా దేవుని కుమారుడు అని సంబోధించబడింది. యేసుక్రీస్తుని ముఖ్యంగా యేసుక్రీస్తు ఉన్న కాలంలో ఇశ్రాయేలు చాలా మంది ఉన్నా, బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నా, పరిసయ్యులు శాస్త్రులు ఉన్నా, యేసుక్రీస్తుని మాత్రమే దేవుని కుమారుడిగా అనడంలో ఇశ్రాయేలు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని కుమారుడు అంటే దేవుడు అనే అర్థం అన్నది ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో
అక్కడ ఒక చక్కటి మాట యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడింది. ఆయనను చంపవలనని రాళ్ళు చేత పట్టుకుని వచ్చినప్పుడు మీరెందుకు నన్ను చంపచూస్తున్నారు, మంచి పని చేశాను కదా అని ఆయన అడిగినప్పుడు యోహాను సువార్త 10:31 వాళ్ళు అంటున్నారు 33వ వచనంలో, యూదులు నువ్వు మనుషుడు అయి ఉండి దేవుడిని అని చెప్పుకొనిచున్నావు కనుక దేవదూషణ చేసినందుకు నువ్వు రాళ్లతో కొట్టుదము అంటున్నారు. అంటే ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటే వారికి దేవుడు ఎలా అర్థమైంది అంటే, ఇక్కడ దేవుని కుమారుడు అన్న ఉద్దేశంలో యూదులు ఇశ్రాయేలీలు దేవుడనే భావించారు. దానికి ప్రత్యక్ష నిదర్శనం కీర్తన గ్రంథం 82వ అధ్యాయం 1 నుంచి చివరి వచనాల్లో చూస్తే 6వ వచనంలో, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులను నేనే సెలవిచ్చి ఉన్నానని ఎవరినైతే ప్రజలకు న్యాయాధిపతిగా నియమించాడు, ఆనాడు న్యాయాధిపతులుగా ఉన్న వారిని కూడా దేవుడు అని సంబోధించాడు. ఇక్కడ యేసుక్రీస్తుని దేవుని కుమారుడిని సంబోధించడంలో ఆయన దేవుడు అని నిరూపించడానికే ఆయన దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. అందుకోసమే ఆయనను రాళ్లతో కొట్టి చంపాలని చూశారు. దాన్ని స్పష్టంగా నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు కనుక రాళ్లతో కొట్టుచున్నామని ఆయన గురించి మాట్లాడుతున్నారు. అలాగే యేసుక్రీస్తు వారు అంటే ఎందుకు సిలువేయబడ్డాడు అంటే దేవదూషణ చేసినందుకే, అదిగో దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు అన్న నేరాన్ని ఆయన మీద మోపారంటే దేవునితో సమానుడిగా చేసుకున్నాడు లేదా దేవుడు అని చెప్పుకున్నాడు అన్నది అక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. అంటే కరుణాకర్ గారు అన్న మాటలు కేవలం క్రైస్తవ్యం మీద దురుద్దేశంతోనో బైబిల్ని వక్రీకరించడానికే యేసుక్రీస్తు కేవలం ఇశ్రాయేలు కొరకు మాత్రమే వచ్చాడు, ఆయన దేవుని కుమారుడిగా మాత్రమే పిలువబడ్డాడు అని ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఆయనకి బైబిల్లో ఉన్న ఆంతర్యము, బైబిల్ రాయబడిన విధానము ఆయనకు తెలియదు అన్న సంగతి నా మాటలను బట్టి అర్థమవుతుంది. ఇకపోతే ఈ సందర్భంగా రాముని గురించి, రామాయణ ప్రకారంగా రాముడు దేవుడా కాదా అన్న సందర్భంలో మరికొన్ని విషయాలు నేను ప్రతిపాదించదలుచుకున్నాను. ఒకసారి ఆ విషయాలన్నీ మనసు పెట్టి ఆలోచించండి. ఈ నా సొంత ఆలోచనలు కాదు. అరణ్యకాండము 43వ సర్గము 1 నుంచి 7 శ్లోకాల్లో ఇదంతా సీతను వెతికే క్రమంలో రాముని యొక్క ఆలోచన. సీతను రావణుడు అపహరించే క్రమంలో రావణుని మాట విని మారీచుడు మాయలేడి వేషం ధరించి సీతను ఆకర్షించగా సీత ఆ లేడి కావాలని అడుగుగా దానికోసం వెళ్ళడానికి సిద్ధపడతాడు రాముడు. లక్ష్మణుడు అంటున్నాడు అనుమానంతో, మారీచుడే మాయలేడి రూపంలో వచ్చి ఉంటాడని చెప్పినా వినకుండా లక్ష్మణుడు మాటలు నమ్మకుండా రాముడు ఆ లేడిని తీసుకుని రావడానికి వెళ్తాడు. ఇక్కడ మారీచుడు అనే రాక్షసుడు అంటే రామాయణంలో రాక్షసుడని సంబోధించారు కానీ వాళ్ళు రాక్షసులు కాదన్న సంగతి సమాజానికి తెలుసు, అయినా ప్రస్తావించబడింది కనుక మారీచుడు అనే రాక్షసుడు మాయలేడి వేషం వేసుకుని వచ్చి మరి సీతను అపహరించడానికి రావణుడు వేసిన ప్లాన్ అన్న సంగతి లక్ష్మణుడు గ్రహించి చెప్పినా నమ్మకుండా వచ్చినది మాయలేడియా కాదా అని ఆలోచించకుండా దాని వెనక పరిగెట్టడానికి ప్రయత్నించిన రాముడు మరి అంటే భవిష్యత్తు లేదా ఇతరులు ఎవరో తెలియని వాడిగా ఇక్కడ దేవుడిగా చెప్పబడకుండా రాముడు కేవలం మనిషిగానే చెప్పబడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇకపోతే కరుణాకర్ గారు మాట్లాడుతూ విష్ణువు రాముడిగా అవతరించాడు అని మాట్లాడుతున్నారు. అది రామాయణంలో రాయబడిన మాట అయినా ఇంతకీ పుట్టిన రాముడు దేవుడా కాదన్నది మనకి ఇక్కడ అవసరం తప్ప పుట్టక ముందు విష్ణు దేవుడా కాదన్నది ఇక్కడ ప్రస్తావన కాదు. అలాగే యేసుక్రీస్తు దేవుడా కాదా అన్నది ప్రస్తావన తప్ప యెహోవా దేవుడు అని చెప్పుకున్నాడు మరి యేసు దేవుడు కదా అన్నది యెహోవా ప్రస్తావన ఇక్కడ అవసరం లేదన్న సంగతి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే ఇదే అరణ్యకాండం 43వ సర్గము 20 నుంచి 25 వచనాల్లో మారీచుడు రూపంలో వచ్చిన మాయలేడిని దాని అందాలను చూసి ఆశ్చర్యపోయి వర్ణిస్తూ రాముడు కూడా ఆ లేడికి ఆకర్షితుడవుతాడు. అసలు ఈ మాయలేడి అన్న సంగతి గ్రహించలేని వాడు, మారీచుడు అన్న సంగతి తెలియక దాని అందాలను చూసి ఆకర్షితుడైన వాడు దేవుడు ఎలా అవుతాడు? అసలు రాక్షసుడు మాయలేడిగా వచ్చాడు కదా అంటే నేను నా సొంత అభిప్రాయం కాదు, రాయబడిన మాటను బట్టి ఎవరైనా చిన్న పిల్లోళ్ళైనా ఈ విషయాన్ని గ్రహించగలరు. అవును మరి దేవుడైతే వచ్చినది మారీచుడు అన్న సంగతి తెలియాలి, లేదా ఒక రాక్షసుడు అని తెలియాలి, లేదా అది మాయలేడి అన్న సంగతి తెలియాలి. అలా కాకుండా దాని అందాలకు ఆశ్చర్యపోవడం ఏంటి రాముడు? ఇదే అరణ్యకాండం 43వ సర్గము 24 నుంచి 25, 36 వచనం కూడా ఆ లేడి ఎవరో తెలియకపోగా లక్ష్మణుని మాట నమ్మకపోగా కుబేరుని ఉద్యానవనంలో ఇలాంటి లేడి ఉండదంటూ చంద్రునిపై ఉన్న మృగము భూమిపై ఉన్న ఈ మృగము సృష్టిలో ఈ రెండే మృగాలని రాముడు మాట్లాడుతున్నాడు. అసలు అది మాయలేడి అన్న సంగతి తెలియకుండా పై చంద్రునిపై కూడా మృగం ఉందంటూ భూమి మీద ఉన్న ఈ మృగము చంద్రునిపై ఉన్న ఆ మృగము ఈ రెండే మృగాలంటూ ఒక అనాలోచితమైన మాట ఇక్కడ మరి రాముడు మాట్లాడుతున్న అతని ఆ మాటల్లోని ఆంతర్యం కేవలం సామాన్య మానవుడిగా కూడా రాముడు మాట్లాడడం లేదు అనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా కనబడుతుంది. ఇక అరణ్యకాండం 44వ సర్గము 3 నుంచి 3 అలాగే 7 నుంచి 9 వచనాల్లో రాముడిని వంచిస్తూ కొంతసేపు కనబడి కొంతసేపు కనబడకుండా పోతుంది ఆ మాయలేడి. అలా వంచిస్తున్న లేడిని గుర్తించలేక కనబడక దానిని వేటాడలేక అది వంచుంటే కోపం వచ్చి అలసిపోయి ఒక గడ్డిలో కూర్చుండిపోయాడని రాయబడింది. ఒక మాయలేడు వంచిస్తే వంచింపబడిన వాడు దేవుడు ఎలా అవుతాడు? పైగా దాన్ని వేటాడడానికి పరిగెట్టడము, పైగా అలసిపోవడము,
ఒక మనిషి కనుక అలసిపోయాడు అనుకోవచ్చు, కోపం వచ్చింది అనుకోవచ్చు, కానీ అది వంచిస్తే వంచింపబడిపోతున్నాడంటే రాముడు మనిషి తప్ప దేవుడు కాదు అని స్పష్టంగా ఇక్కడ మనకి కనబడుతుంది. అరణ్యకాండము 44వ సర్గము 20 నుంచి 26 శ్లోకాల్లో అక్కడ ఏమని రాయబడిందంటే, ఆ లేడిని చంపే సమయంలో యథాతథగా మారీచుడు తన రూపాన్ని ధరించగా అది మాయలేడి అని, రాక్షసుడైన మారీచుడని తెలుస్తుంది. అలా తెలిసాక లక్ష్మణుని మాటలు గుర్తొస్తాయి. అప్పుడు గుర్తొచ్చాయి లక్ష్మణునికి. చంపేసిన తర్వాత మారీచుడు యథావిధిగా తన ఆకారం కనబడేసరికి నా తమ్ముడు చెప్పింది కరెక్టే అని ఆ సమయంలో సీత గురించి ఆలోచనలో పడి, ఆలోచన రాగానే వడలు దళధరించి దుఃఖము మీద దుఃఖము, దుఃఖము మీద దుఃఖము, దుఃఖము వలన భయము కలిగిందని రాయబడింది. అంటే చేతులు కాలా కాకులు పట్టుకున్న రాముడులా ఇక్కడ నాకు అనిపించాడు. ఎందుకంటే అతడు రాక్షసుడి ముందు తమ్ముడు చెప్పినా వినకుండా, గ్రహించకుండా వెనకబడి అతడు చంపబడ్డ తర్వాత అతడు ఆకారాన్ని చూసి అప్పుడు కంగారపడడం, అప్పుడు ఒళ్ళంతా జలధరించడం అనేది ఇక్కడ హాస్యాస్పదంగా మనిషి కూడా ఇలా వ్యవహరించడం అన్నట్టుగా అనిపిస్తుంది. అరణ్యకాండము 57వ సర్గము 18 నుంచి 21 శ్లోకాల్లో సీత అపహరింపబడిపోయింది. సీత ఏమై ఉంటుందో అని అన్ని విధాలా సీత నశించే ఉండును, రాక్షసుల చేత భక్షింపబడి ఉండును, నాకేమి సందేహం లేదని రాముడు అంటున్నాడు. అసలు అపహరింపబడిందన్న సంగతి గ్రహించకుండా నశించే ఉంటుంది, రాక్షసులు అంటే ఒకడెత్తుకుపోయాడన్న సంగతి కూడా తెలియకుండా రాక్షసులే భక్షింపబడి ఉంటారు అని నాకేమి సందేహం లేదని డిక్లేర్ చేసేస్తున్నాడు రాముడు. అంటే సంగతి కూడా తెలియని, అంటే ఎవరు వచ్చి ఎత్తుకుపోయారో అసలు ఏం జరిగిందో తెలియని వాడిగా ఉన్న రాముడు. అంటే దీని అంతటికి కరుణాకర్ గారు ఒక మాట చెప్పేసి ఆయన మనుషుడు కనుక ఏమి తెలియవనొచ్చు. నేను అదే చెప్తున్నాను, ఆయన మనుషుడే అని చెప్తున్నాను. మనుషుడు కనుకే భూమి మీద బ్రతుకున్న కాలంలో రాముడు కేవలం మనుష్యుడిగానే తప్ప దేవుడిగా లేడని, ఇకపోతే ఆదర్శ పురుషుడు అన్న మాటలు కూడా ఆయనకు తగవు లేదా ఆయనకు సరిపో అన్నట్టుగా చాలా విషయాలు ఈ డిబేట్లో నేను రుజువు చేస్తాను. అలాగే తాను నియమం పెట్టుకున్న దాని ప్రకారంగా 11,000 సంవత్సరాలు ఆయన లోకాన్ని ఏం ఉద్ధరించాడో అన్న విషయాలు కూడా కరుణాకర్ గారు చెప్పవలసి ఉంటుంది. అసలు ఏ కారణం చేత వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఆయన జీవితం ఏంటి, ఆయన జీవిత విధానం ఏంటి, ఇలాంటి విషయాలు కూడా కరుణాకర్ గారు చెప్పవలసి ఉంది. దాన్ని కూడా నేను ముందు లేవనెత్తుతాను. చాలా విషయాలు ఉన్నవి. అలాగే అరణ్యకాండము 58వ సర్గము 9 నుంచి 11 శ్లోకాల్లో సీత జీవించి ఉంటేనే ఆశ్రమానికి వెళ్తాను, ఆమె చనిపోతే నేను చనిపోతాను, నేను ఆశ్రమానికి వెళ్ళేసరికి సీత నవ్వుచూ పలకరించకపోతే నేను చనిపోతాను, ఇంతకు సీత బ్రతికే ఉందా లేదా, రాక్షసులు భక్షించి వేసినారా అంటూ రాముడు రోధిస్తున్నాడు. ఈ సందర్భంలో అసలు ఏ కారణం చేత వచ్చాడని కరుణాకర్ గారు చెప్పారు. ఏదో 11,000 సంవత్సరాలు జీవించడానికి నియమం పెట్టుకుని వచ్చాను కాబట్టి అని నేను ఎన్ని సంవత్సరాలు ఇలా దేవునిగా బ్రతుకుతాను, లేదా నేను ఇలాగ మానవుడిగా నియమం పెట్టుకుని వచ్చాను అని నియమం పెట్టుకున్న రాముడు ఇక్కడ సీత కనపడపోయేసరికి చచ్చిపోతానడం ఏంటి? అంటే తాను పెట్టిన నియమాన్ని తానే మర్చిపోయాడా, లేక ఇక్కడ ఒక భర్తలాగా, అంటే భార్య మీద అమితమైన ప్రేమ ఉన్న భర్తలాగానే ఇక్కడ మాట్లాడుతున్నాడా? కనీసం ఈ సందర్భంలో ఆమె ఆశ్రమంలో లేదన్న సంగతి తెలియదు, ఎవరెత్తుకుపోయారో తెలియదు, ఇంకా చెప్పాలంటే ఆమె బ్రతుకుందా లేదో కూడా తెలియదు. ఆ విషయం మాట్లాడుతున్నాడు. ఆమె చనిపోతే నేను కూడా చనిపోతాను అంటున్నాడు. ఇక అరణ్యకాండము 58వ సర్గము 13 నుంచి 17 శ్లోకాల్లో క్రూరులైన రాక్షసులు సీతను చంపేసి ఉంటారంటూ వ్యసనములో మునిగిపోయిన రాముడు అని రాయబడింది. వ్యసనంలో మునిగిపోయాడట రాముడు, చంపేసే ఉంటారు. నిజంగా ఇతడికి అంత దివ్యదృష్టి ఉందా, లేదా సర్వజ్ఞుడా? కేవలం సామాన్య మనుషుల్లాగానే రాముడు మాట్లాడుతున్నాడు అనడానికి ఇది ఒక ప్రత్యక్షమైన నిదర్శనం. వ్యసనంలో మునిగిపోయాడంట. అరణ్యకాండం 58వ సర్గము 18 నుంచి 20 శ్లోకాల్లో సీత విషయంలో లక్ష్మణుడు కూడా బాధపడుచుంటే లక్ష్మణుని నిందించి ఆకలి చేత, అలసట చేత, దాహము చేత అతని ముఖం ఎండిపోయింది, శరీరం రంగువాడిపోయింది. ఆ విధంగా ఆశ్రమానికి రాగా సీత కనకపడకపోయేసరికి శరీరం గగురుబాటు చెంది దుఃఖములో మునిగిపోయాడు అని రాయబడి ఉంది. ఇక్కడ చెప్పబడిన రీతిగా కూడా ఒక మనిషి కనుక ఇదంతా జరిగిందంటే మనిషి అని ఒప్పుకోవాలని, రాముడు దేవుడు కాదనడానికి ఈ అలసట ఏంటి, దాహం చేత అతని ముఖం ఎండిపోవడం ఏంటి, అది కూడా లక్ష్మణుడు చెప్పిన వినకుండా అతన్ని నిందిస్తూ మాట్లాడుతున్న మాటలకు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అరణ్యకాండము 60వ సర్గము 8 నుంచి 11 శ్లోకాల్లో సీతను ఎవరో అపహరించి ఉందురు, లేదా చనిపోయి ఉండును, లేదా ఎవరో ఆమెను భక్షించి ఉందురు, లేదా ఆమె ఎక్కడైనా దాక్కుని ఉండను, లేదా పద్మ సరస్సునకు వెళ్ళి ఉంటుంది, లేదా నీటి కొరకే నదికి వెళ్ళి ఉంటుంది అంటూ ఎంత వెతికినా సీత కనపడకపోవటొచ్చే దుఃఖము చేత కళ్ళు ఎర్రబడగా శోకముతో పిచ్చివాని వలె అయిపోయి ఒక పర్వతం నుండి మరొక పర్వతానికి, ఒక కాలువ నుండి మరొక కాలువనకు పరిగెత్తుచు విలపించుచు శోకసంద్రములో మునిగిపోయాడు అని రాయబడింది. వాల్మీకి ఇక్కడ అంటున్నాడు రాముడు పిచ్చివాని వల్లే అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడ పరుగులాడుతున్నాడు, భార్య కనపడకపోయేసరికి అని చెప్తున్నాడు. అంటే దేవుడు అనేవాడు ఇలా వ్యవహరిస్తాడు అనడానికి ఎవరైనా నమ్ముతారా? ఆలోచించండి. అరణ్యకాండము 60వ సర్గము 12 నుంచి 38 శ్లోకాల్లో
చెట్లను చూసి అడుగుతున్నాడు. చెట్లను సీత కోసం అడుగుచు, సీత మృగాల్లో కలిసిపోయిందా అంటూ వాటిని అడుగుచు, మరలా రాక్షసులు చంపేసి ఉందరు అని, అవయవాలు నరికి తినేసే ఉందరు, రాక్షసులు భక్షించుందరు అంటూ ఒక నిర్ధారణకు వచ్చేసి ఒక వనము నుండి మరొక వనమునకు తిరుగుచు, ఒక చోట దుఃఖ వేగం వలన తిరిగిపోయాడని, మరొక చోట దుఃఖము వలన బలం వలన భ్రాంతి చెందాడంటూ, మరొక చోట భార్యను వెతకుచు ఉన్మత్తుడై ఉన్నాడంటూ, నదుల వద్దకు పర్వతముల యొద్దకు సెలయళ్ళ వద్దకు వెళ్ళుచు ఆశ శిథిలమైపోయిన వాని వలె ఉన్నాడు అని రాయబడింది. అంటే ముందు అసలు భార్య ఎత్తుకుపోబడిందా, చనిపోబడిందా, లేకపోతే భక్షింపబడిందా, ఇలాంటి సంగతులేమీ ఆలోచించుకోకుండా తనంతట తాను ఏదో నిర్ధారించేసుకుని పిచ్చివానిలా ప్రవర్తిస్తున్నట్టుగా ఇక్కడ వాల్మీకి రాముడిని వర్ణించారు. నేను అనడం లేదు సుమా, దయచేసి నన్ను క్షమించండి, నాకు అంత అక్కస అయితే లేదు. అరణ్యకాండము 61వ సర్గము 3 నుంచి 11 శ్లోకాల్లో లక్ష్మణుతో మరి అవే మాటలు మాట్లాడుతూ ఏ ప్రదేశానికి వెళ్ళిందో, ఎవరు హరించారో, ఎవరు భక్షించారో అంటూ ఆమె కనపడకపోయేసరికి గాలిలో ఆమెను ఊహించుకుని ప్రశ్నిస్తూ నిజంగా వాల్మీకి అన్నట్టుగానే ఇక్కడ ప్రవర్తిస్తున్నాడు రాముడు. కన్నీళ్లతో నిండిన కళ్ళతో సీత శోకము చేత పీడింపబడి వశము తప్పి దీనుడై ఉన్నాడంటూ, సీత నన్ను విడిచినచో నేను నా జీవితాన్నే విడిచేదనంటూ దుఃఖంలో బాధపడుచూ విలపిస్తున్నాడు. అసలు ఇతను వచ్చాడని చెప్పబడిన కరుణాకర్ గారి మాట ఏంటి, రాయబడిన మాటలు ఏంటి, రాముడు వ్యవహరిస్తున్న తీరేంటి, తాను పెట్టుకున్న నియమానికి కూడా కట్టుబడి జీవించలేని ఇంద్రియ నిగ్రహములు కూడా అదుపు చేసుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ రాముడు కనబడుతున్నట్టుగా, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి లక్షణాలతో, ఇలాంటి స్వభావంతో, ఇలాంటి ప్రవర్తనతో ఉన్న రాముడు దేవుడు ఎలా అవుతాడో ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని నేను కోరుతున్నాను. అరణ్యకాండం 61వ సర్గం 28 నుంచి 31లో సీత కనపడకపోగా రాముని శరీరం కృషించుకుపోయి విలపించుచు దుఃఖాక్రాంతుడై వ్యాకులత చెందెను, బుద్ధి సరిగా పనిచేయకుండెను, స్పృహ కూడా తప్పుచుండెను. ఈ విధముగా రాముడు దుఃఖపీడితుడై దీనుడై దీర్ఘముగా వేడిగా నిట్టూర్చి దగ్గుత్తిక కంఠముతో అయ్యో ప్రియురాలా అని అనేక పర్యాయములు అరచెను. లక్ష్మణుడు పలికిన మాటలు లెక్క చేయక సీత కనపడకపోవటచ్చే మాటి మాటికి విలపించుచుండను. నిజంగా అతను వచ్చిన కర్తవ్యం భార్య కోసం ఇంతలా విలపించడం, భార్య లేదని ఇంతలాగా, అంటే తన శక్తి సామర్థ్యాలతో భార్య ఎక్కడుందో తెలుసుకోవడం మాని, లేదా వెళ్ళడం మాని, అసలు ఎవరెత్తుకుపోయారో తెలియకుండా ఇలా దుఃఖం మీద దుఃఖపడుతూ స్పృహ తప్పిపోతూ మూర్చపోయి పడిపోతూ ఉన్న రాముడు దేవుడు అనడానికి ఎటువంటి ఆధారాలు ఇందులో కనబడుతున్నాయి? అలాగే అరణ్యకాండము 64వ సర్గము 2 నుంచి 9 వచనాల్లో లక్ష్మణుడు గోదావరి నది దగ్గరకు వెళ్ళి సీతను వెతకగా కనపడకపోతే గోదావరి నదిని అడిగితే గోదావరి నది సమాధానం ఇవ్వకపోగా ఆ విషయాన్ని రాముడికి చెబుతాడు లక్ష్మణుడిని గోదావరి నదిని అడుగుతాడు, అక్కడ వెతికితే సీత కనపడదు, వచ్చి రాముడికి చెప్తాడు. లక్ష్మణుని మాటను వినక రాముడు గోదావరికి వెళ్ళి అక్కడ వెతికి గోదావరిని రాముడు కూడా సీత కోసం కూడా అడగ్గా రాముని మాట విన్న గోదావరి అసలు ఏమాత్రం ప్రత్యుత్తరం ఇవ్వలేదు. అంటే ఇక్కడ కనీసం ఇతను నిజంగా సర్వసృష్టికర్త లేదా సర్వవ్యాపకుడు సర్వశక్తిమంతుడు అయితే గోదావరిని అడిగినప్పుడన్నా గోదావరి సమాధానం ఇచ్చి ఉండాలి. అరణ్యకాండము 64వ సర్గము 17 నుంచి 23 శ్లోకాలు సీతజాడ చెప్పమని మృగములను కన్నీటితో అడుగుతాడు, జంతువులను అడుగుతున్నాడు రాముడు కన్నీటితో. మొత్తానికి మృగములు ఏవేవో సంకేతాలు ఇస్తాయి అక్కడ రాయబడిన సందర్భం. ఆ సంకేతాలు లక్ష్మణునికి అర్థమయ్యాయి తప్ప రాముడికి అర్థం కావు. లక్ష్మణుడు చెప్పగా దక్షిణ దిక్కుకు సీతను వెతకడానికి వెళ్తారు. అంటే మృగములు అడిగినప్పుడు ఆ సంకేతాలు ఇచ్చినప్పుడు గ్రహించగలగల కదా, ఆ స్థితిలో కూడా రాముడు లేడు. లక్ష్మణునికి ఉన్న ఆ శక్తి కూడా రాముడికి లేనట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. అలాంటప్పుడు రాముడిని దేవుడని మనం ఎలా కొలవగలం? అరణ్యకాండము 64వ సర్గము 29 నుంచి 34 శ్లోకాల్లో దక్షిణ దిక్కుగా సీతను వెతకడానికి వెళుతూ మార్గ మధ్యంలో పర్వతమును అడిగితే పర్వతం సమాధానం చెప్పలేదని, అప్పుడు పర్వతం మీద కోపించి పర్వతంతో నిన్ను ధ్వంసం చేయకముందే సీతను చూపించమని అంటాడు. అయినా పర్వతం చూపించదు, స్పందించదు. పర్వతం చూపకపోగా పర్వతాన్ని నాశనం చేస్తానంటూ, చెప్పకపోతే నదిని ఎండిపోజేస్తానంటూ రాముని మాటలు కనబడుతున్నాయి. పర్వతాన్ని అడిగినప్పుడన్నా పర్వతమన్నా స్పందించదు. అలా స్పందించకపోయేసరికి నిన్ను నాశనం చేసేస్తానని, నదిని ఎండిపోజేసేస్తానని ఏదో ప్రగల్భాలు పలుకున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. కానీ రామునికి అంత సామర్థ్యం ఉన్నట్టుగా కూడా ఎక్కడ కనపడలేదు. అలాగే అరణ్యకాండం 64వ సర్గం 35 నుంచి 42 వచనాలు సీత అడుగులను విరిగిన ధనస్సు అంబులు పొదులను అక్కడ పడి ఉన్న రథాన్ని చూడగానే రాముని హృదయం కంపించిపోయింది. సీతను రక్షించుటకు జటాయువు రావణునితో యుద్ధం చేసి రావణుని చేత కొట్టబడతాడు జటాయువు. ఈ సంగతి రామునికి తెలియక రూపం మార్చుకుని 2 రాక్షసులు సీతను ముక్కలుగా ఖండించుందురు. సీత కోసం కలహించిన 2 రాక్షసులకు గొప్ప యుద్ధం జరిగి ఉండునేమో అని రాముడు అంటున్నాడు. అంటే సీతను రక్షించడానికి జటాయు వచ్చాడన్న సంగతి కూడా గ్రహించక అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి 2 రాక్షసులు సీత కోసం దెబ్బలాడుకున్నారు, యుద్ధం చేశారంటూ తనను తానుగా నిర్ధారించేసుకుంటున్నాడు గ్రహించలేని వాడిగా. అసలు జటాయు అనే ఒక
ఆ పక్షి ఆ రూపంలో ఉన్న ఆ జటాయువు సీతను కాపాడడానికి యుద్ధం చేశాడన్న సంగతి కూడా గ్రహించలేకపోతున్నాడు. ఇకపోతే అరణ్యకాండం 64వ సర్గం 52-75లో అందమైన దంతములు కలిసి దోషములు లేనిదైన సీతను పూర్వమున్న రూపంలో నాకు అప్పగించనుచో దేవతలతోనూ గంధర్వులతోనూ మనుషులతో కూడిన పర్వత సహితమని జగత్తునంతా తలక్రిందులు చేసేస్తాను. సీత మరణించిన అర్హింపబడిన ఆమెను దేవతలు నాకు ఇవ్వనుచో ఇప్పుడు బాణముల చేత ఈ లోకములను వ్యవస్థలను చిన్నాభిన్నము చేసేదను. సీతను నాకు అప్పగించనుచో స్థావర జంగమాత్మకమైన మూడు లోకముల రూపంలో ఉన్న జగత్తునంతా నశింపజేసేదని అంటున్నాడు. మరోపక్క సీత పాటించిన ధర్మము ఆమెను కాపాడలేకపోయిందని కూడా అంటున్నాడు. అంటే ఇలాగా తన సామర్థ్యం లేక ప్రకృతి మీద ప్రగల్భాన్ని చూపిస్తూ, అంటే అతనికి సామర్థ్యం కాని మాటలు ప్రయోగిస్తూ మాట్లాడుతున్న రాముడు దేవుడు ఎలా అవుతాడు? ఇప్పుడు దాకా నేను మాట్లాడిన ప్రతి విషయాన్ని మరి ఆయన దేవుడని నిరూపించే క్రమంలో ఎలా ఖండించి ఎలా తన విషయాలను తన ప్రస్తావనను ప్రతిపాదిస్తాడో కరుణాకర్ గారు తెలియజేయాలని నా ప్రతిపాదన ముగిస్తున్నాను. మరి ఆయనకి ఇచ్చిన 20 నిమిషాల సమయాన్ని మన మధ్యలో ఉన్న క్రైస్తవ వక్త అయినటువంటి విజయ్ కుమార్ గారు ముగించారు. ఇప్పుడు మరి హైందవ వక్త అయినటువంటి కరుణాకర్ గారు ఆయనకి ఇచ్చిన 20 నిమిషాల సమయంలో మరి ఆయన యొక్క ప్రతిపాదనను కూడా వినిపించవలసిందిగా సమయాన్ని ఆయనకు అప్పగిస్తున్నాం. ఈ రౌండ్లో విజయ్ కుమార్ గారు చెప్పిన విషయాలను చూస్తే, మొదటిగా యేసు దేవుడు అని చెప్పడానికి పాత నిబంధనలోకి వెళ్ళి యెషయా గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని విషయాలని ప్రస్తావించి, అక్కడ యెహోవా తన సేవకుడిని అన్ని జనులకు వెలుగుగా నియమించాడు అనే కొన్ని వచనాలని కోట్ చేశారు. అసలు రామాయణం సంగతి తర్వాత ముందు బైబిల్ అన్నా క్షుణ్ణంగా చదవాలి కదండి. యెషయా గ్రంథంలో సేవకుడని రాయబడింది ఎవరి గురించి? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనంలో నా సేవకుడైన ఇశ్రాయేలు అంటున్నాడు యెహోవా. అట్లాగే 44:21లో ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడివై ఉన్నావు. ఇట్లా యెషయా గ్రంథంలో యెహోవా సేవకుడిగా పిలిచింది ఎవరిని? ఇశ్రాయేల్ సమాజాన్ని. ఇశ్రాయేల్ని ఉద్దేశించి నా సేవకుడు అనే పదం వాడాడు తప్ప యేసు గురించి కాదు. అది డైరెక్ట్గా ఒకవేళ యేసు పేరు ఉంటే చూపించండి, లేదు కనీసం బైబిల్ దేవుడు చెప్పుండాల్సింది కదా, ఇదిగో నా సేవకుడు యేసు లేదా నా కుమారుడు యేసు, ఆయన పంపిస్తాను. ఇప్పుడు రాముడు ఉన్నాడు, రాముడు త్రేతాయుగంలో రాబోతున్నాడు అని చెప్పి గౌతముడు చెప్తాడు, అనరణ్యుడు చెప్తాడు. ఇట్లా అనేక మంది రాముడు వచ్చినప్పుడు మీకు శాప విమోచనాలు అవుతాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అట్లాగే పాత నిబంధనలో యేసు వస్తున్నాడు ఒక్క ఆధారం చూపించండి. బైబిల్ దేవుడు ఎక్కడైనా స్పష్టంగా నా కుమారుడైన యేసుని లోకరక్షకుడిగా పంపిస్తున్నాను, లోకరక్షకుడు అంటున్నారు, లోకరక్షకుడిగా పంపిస్తున్నాను ఒక్క వచనం స్పష్టంగా చెప్పినట్లు చూపించండి. ఇశ్రాయేలీల గురించి చెప్పింది, ఇంకొక ప్రవక్తల గురించి చెప్పింది, ఎవరి గురించో చెప్పింది, ఇదిగో తీసుకొచ్చి యేసుకు ముడి పెట్టేయటం. ఆ సామెతల గ్రంథంలో జ్ఞానం, నేను మాట్లాడుతున్నాను జ్ఞానం గురించి చెప్పిన అధ్యాయాన్ని తీసుకొచ్చి యేసుకు ముడి పెట్టేయటం. ఈ విషయాన్ని విజయ్ కుమార్ గారే ఒక వీడియోలో చెప్పారు. గతంలో నేను ఇది యేసు గురించి అనుకున్నాను కానీ ఇప్పుడు నేను సరి చేసుకుంటున్నాను, ఆ వీడియో నేను చూశాను, కావాలంటే ఆయన అడగొచ్చు. అంటే ఎవరెవరో గురించి చెప్పిన వచనాలని విషయాలను తీసుకొచ్చి యేసుకి ఆపాదించేసి యేసుకు ముడిపెట్టేసి మీరు తృప్తి పడటమే తప్ప యేసు గురించి స్పష్టంగా బైబిల్ దేవుడు ఒక్క వాక్యం ఎందుకు చెప్పలేకపోయాడు అన్నది ప్రశ్న అసలు బైబిల్లో. తర్వాత యేసుని ఒకవేళ యెషయా గ్రంథంలో చెప్పబడిన సేవకుడు యేసు అనుకుందాం కాసేపు విజయ్ కుమార్ గారి సంతృప్తి కొరకు. ఒకవేళ యేసు అనుకుంటే అక్కడ దేవుడిగా ఉన్నాడా సేవకుడిగా ఉన్నాడా? సేవకుడు అని స్పష్టంగా ఉంది కదా, సేవకుడు దేవుడు ఎలా అవుతాడండి? అంటే యేసు ఎవరు? ఒకవేళ యెషయా గ్రంథంలో చెప్పబడింది యేసే అయితే యేసు దేవుని సేవకుడు అవుతాడు, దేవుడు అవడు. దేవుడును దేవుడి సేవకుడు ఒకలే అవుతారా? ఈ లాజిక్ ఆయన మిస్ అయ్యారు. తర్వాత లోకరక్షకుడు అనే పదాన్ని వాడారు. లోకరక్షకుడు దేవుడు కాదు. రక్షకులు చాలామంది ఉంటారు కానీ దేవుడు ఉండరు, దేవుళ్ళు అనేక మంది ఉండరు. ఆ విషయాన్ని ఆయన గమనించకుండా కొంతమంది సమరయులు యేసుని లోకరక్షకుడిగా అంగీకరించారు, ఇప్పుడు నేను కూడా అంగీకరిస్తున్నాను అంటున్నారు. మీరు అంగీకరిస్తున్నారా, సమరయులు అంగీకరిస్తున్నారని కాదు, బైబిల్ ఏం చెప్తుంది అన్నది ప్రశ్న. అట్లా అయితే బైబిల్లో ఉన్న ప్రజలు చాలామంది యేసుని నమ్మలేదు, ఇప్పటికీ నమ్మలేదు. ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ నమ్మట్లేదు యేసుని, యూదులు సొంత ప్రజలే నమ్మట్లేదు యేసుని. ఇప్పుడు అమ్మ పుట్టిల్లు మేనమామ తెలుసు అన్నట్లుగా యేసు గురించి వాళ్ళకి తెలుసు ఎక్కువ, వాళ్ళ దేశంలో పుట్టాడు కనుక వాళ్ళే నమ్మనప్పుడు యేసు ఎట్లా లోకరక్షకుడు అవుతాడు? కాబట్టి ఏదో కొంతమంది ప్రజలు నమ్ముకున్నారు కనుక యేసు దేవుడు లోకరక్షకుడు అయిపోడు. బైబిల్ ఏం చెప్తుందో నేను చూడాలంటున్నా. తర్వాత ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అసలు యెహోవా గురించి మనకు ఎందుకు అంటున్నారు? నేను ఇంతకు ముందు రౌండ్లో అడిగి ఏంటి యెహోవాని తీసేశారా, అసలు ఉన్నాడా బైబిల్లో, ఎత్తేసారా అని అడిగాను నేను. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా దేవుడు ఎవరు అని చూస్తున్నప్పుడు బైబిల్లో యెహోవా దేవుడుగా ఉన్నాడు. మరి యెహోవా దేవుడుగా ఉంటే యేసు ఎట్లా దేవుడు అవుతాడు నేను అడుగుతుంటే, యెహోవా గురించి మనకెందుకు ఆయన తీసేయండి అంటున్నాడు. ఏంది క్రైస్తవులు ఆలోచించుకోవాలి. మరి యెహోవా క్యారెక్టర్ని పూర్తిగా
రద్దు చేసేసారా, అసలు ఉంచుతున్నారా ఉంచట్లేదా, ఆ విషయం నాకు కొంచెం స్పష్టత ఇవ్వండి. బైబిల్లో యెహోవా ఉన్నాడా లేడా అని చెప్పి. ఒకవేళ యెహోవా ఉంటే యేసు ఎట్లా దేవుడు అవుతాడు? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు మీకు? మీరు బహుదేవతారాధకులు, మాకు ఏకేశ్వరుడు అని చెప్పి కొంతమంది అప్పుడప్పుడు క్రైస్తవులు చెప్తా ఉంటారు. కానీ బహుదేవతారాధన చేస్తున్నది మీరు. మరి ఈ విషయం మీద ప్రజలకు స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. బైబిల్లో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? యెహోవా అనే దేవుడు ఉన్నాడా లేడా, తీసేశారా? యెహోవా అనే దేవుడు ఉంటే యేసు ఎట్లా దేవుడు అవుతాడు అన్నది నా ప్రశ్న. యెహోవా గురించి మనకు ఎందుకంటారు ఏంటండి? తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయంలో నువ్వు దేవుడు అని చెప్పుకున్నావు గనక నేను రాళ్లతో కొట్టి చంపుతామని యూదులు అంటున్నారు. ఒకవేళ అక్కడ యేసు కనుక నిజంగా తనను తాను దేవుడిగా చెప్పుకుని ఉంటే విజయ్ కుమార్ గారు ఏం చేసేవాడంటే యేసు చెప్పిన వాక్యం తీసుకు, ఇదిగో యేసు తనను తాను దేవుడిగా చెప్పుకున్నాడు అని ఆ వాక్యం చూపించేవాళ్ళు. కానీ నిజానికి యేసు అక్కడ అట్లా చెప్పుకోలేదు గనక యూదులు చెప్పిన వాక్యాన్ని తీసుకొస్తున్నారు. అంతే కదా? యేసు చెప్పుకున్న వాక్యం అంటే తీసుకుని డైరెక్ట్గా అదే తీసుకురావచ్చు కదా. యూదులు నిన్ను దేవుడిగా చెప్పుకున్నందుకు నేను రాళ్లతో కొడతామన్న వాక్యాన్ని ఎందుకు తీసుకొచ్చారు? యేసు నిజానికి అట్లా చెప్పుకోలేదు, వీళ్ళకి అలా అర్థమైంది అంతే. యేసు తనను తాను దేవుని కుమారుడిగా, దేవుని సేవకుడిగా చెప్పుకున్నాడు. ఏంటయ్యా నువ్వు దేవునితో సమానుడిగా చెప్పుకుంటున్నావు అని వీళ్ళు అలా అర్థం చేసుకున్నారు కనుక నేను రాళ్లతో కొడతామంటున్నారు. అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. వీళ్ళకి అలా అర్థమైంది తప్ప యేసు చెప్పుకోలేదు. ఇంకొకటి, యేసు నిజంగా అలా చెప్పుకుంటే అది దోషం, అందుకే వాళ్ళు రాళ్లతో కొడతామంటున్నారు. అంటే వాళ్ళ ధర్మశాస్త్రం వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా. వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం ఇంకొకరు దేవుడిగా ప్రకటించుకోకూడదు, ఒక్కడే దేవుడు యెహోవా వాళ్ళకి. ఇంకొకటి ఎవడైనా దేవుడిగా చెప్పుకుంటే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేయాలి. ఒకవేళ అక్కడ యేసు నిజంగా దేవుడు అని చెప్పుకుంటే అది కూడా దోషమే, అది కూడా పాపమే అవుతుంది. ఈ విషయాన్ని విజయ్ కుమార్ గారు గమనించాలి. ఇక అది యేసు గురించి ఆయన చెప్పిన విషయాలకి కౌంటర్. తర్వాత రాముడి గురించి చెప్తూ రామాయణంలో మారీచుడనే రాక్షసుడిని, ఇది మరి ఇక్కడ న్యాయ నిర్ణేతలుగా ఉన్న పెద్దలు గమనించాలి. ముఖ్యంగా రామాయణంలో మారీచుడిని రాక్షసులని సంబోధించారు, కానీ రాక్షసులు కాదని సమాజానికి తెలుసు అన్నారు. ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాలకు చూడలేదని చెప్పాం. రామాయణం రాక్షసులు అని చెప్తుందా లేకపోతే ఏం చెప్తుందా అన్నది చూడాలి తప్ప మీరు ఎవరో చెప్పారు వాళ్ళు రాక్షసులు కాదని మీరు ఎలా చెప్తారు అసలు? ఇప్పుడు అలా అయితే అసలు మరి బైబిల్లో ఇశ్రాయేలీలు అంటే వాళ్ళు లేకపోతే నేచ జాతికి చెందిన వాళ్ళు లేదా రకరకాల పదాలు నేను తీసుకొస్తాను. ఇక మరి పిశాచ వర్గానికి చెందిన వాళ్ళు, భూత ప్రేత పిశాచాలకు చెందినటువంటి ప్రజలే ఇశ్రాయేలీలు. మరి బైబిల్ దేవుడు అంటే ఈ అర్థం ఇదని చెప్పి నా సొంత వాక్యాలతో నేను మాట్లాడతాను. ఇక మరి దానికి మీరు సిద్ధమా? రామాయణం మారీచుని రాక్షసుడు అని చెప్పింది, రాక్షసుడే. రాక్షసుడు కాదంటారేంది మీరు? రామాయణం ప్రకారంగా మాట్లాడుతున్నారా, మీ సొంత ఉద్దేశాలతో మాట్లాడుతున్నారా? కాబట్టి ఈ విషయాన్ని న్యాయ నిర్ణేతలు గమనించాలి. నియమ ఉల్లంఘన జరిగింది. తర్వాత మాయలేడి మారీచుడు అని తెలుసుకోలేక దాన్ని అందాన్ని చూసి ఆశ్చర్యపోయిన వాడు దేవుడు ఎలా అవుతాడు? తర్వాత అరణ్యకాండలోనే మళ్ళీ మాయలేడి వంచిస్తే ఆ వంచనకు లొంగిపోవడం ఏంటి అంటూ రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నా, రాముడు మానవుడికి ఉండేటటువంటి పరిమితులకు లోబడే జీవించాడు. అయితే ఇప్పుడు విజయ్ కుమార్ గారు ఏమంటారంటే మానవుడిగా జీవించాడు కనుక మానవుడే, ఆయన విష్ణువు అయినా అవ్వకపోయినా సరే మానవుడిగా జీవించాడు, రాముడు మానవుడిగా జీవించాడు కనుక మానవుడే అంటున్నారు. మీరు అక్కడ ఒక ప్రముఖమైన విషయాన్ని గమనించాలి. రాముడు మానవుడిగా జీవించింది కేవలం 11,000 సంవత్సరాలు మాత్రమే. 11,000 సంవత్సరాల తర్వాత విష్ణుత్వంలోకి వెళ్ళిపోయాడు రాముడిగా ఉన్నప్పుడే. అదే నేను ఉత్తరాఖండ్లో చదివి వినిపించాను. నేను జన్మించింది 3 లోకాల కార్యాన్ని సాధించుట కొరకే అని చెప్పి తన నిజతత్వాన్ని ప్రకటించుకున్నాడు అక్కడ. కాబట్టి రాముడిగా ఉన్నగానే తాను విష్ణువుని అనే స్పృహలోకి ఎరుగులోకి వచ్చాడు, విష్ణుత్వంలోకి వెళ్ళిపోయాడు రాముడిగా ఉన్నప్పుడే. ఆ 11,000 సంవత్సరాలు లోకహితం కొరకు, ఒక పరమ ప్రయోజనం కొరకు, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక తనకు తానుగా పెట్టుకున్నటువంటి నియమాలు. ఇప్పుడు యేసైతే ఎవరో పంపిస్తే వచ్చాడు ఆయన, ఎవరో చెప్పి పంపిస్తే ఆయన మాట్లాడతాడు, ఎవరో చేయమంటే ఆయన చేస్తాడు. కానీ రాముడు తనకి తానే నియమాలు పెట్టుకుని తనకు తానగే సంకల్పం చేసుకుని వచ్చాడు. కాబట్టి రాముడు దేవుడు. తర్వాత సీతని అపహరించుకుపోయారు అనే విషయం తెలియకుండా దుఃఖించాడు. నేను ఇంతకుముందు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాను. భార్య మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరైనా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నట్టు సీతని అపహరించుకుపోతే దుఃఖం రాదండి? మరి ఎందుకు వీటిని ఇంత పెద్ద విషయాన్ని భూతత్వంలో చేసి తప్పుగా చిత్రీకరించే ఉద్దేశంతో మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. రాముడు అలా ప్రవర్తించకపోతే దోషం. రాముడు తాను మానవుడిగా జీవిస్తానని వచ్చి మానవుడిగా ప్రవర్తించకపోతే దోషం అవుతుంది తప్ప మానవుడిలాగా జీవిస్తే అది ఎలా దోషం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. తాను పెట్టుకున్న నియమాన్ని తానే ఉల్లంఘించినట్లు మానవుడిగా ప్రవర్తించకపోతే. తర్వాత రాముడు సాధించింది ఏంటి, అసలు ఈ లోకానికి చేసింది ఏమిటి నేను అడుగుతానో చెప్పాలని అడగండి, నేను చెప్తా కదా, మొత్తం చెప్తాను, అడగండి, ఏం అడుగుతారో అడగండి. తర్వాత సీత నవ్వుచూ కనపడకపోయినట్టయితే మరణిస్తానంటున్నాడు, అసలు ఆయన వచ్చింది ఎందుకు, మరి సీత కోసం మరణిస్తానంటున్నాడు ఏంటి అని అంటున్నారు. సీత లంక నాశనానికి పుట్టినది అనే విషయం రామాయణంలో ప్రస్తావించబడింది. అంటే ఇది ఒక ప్రణాళిక, దైవ ప్రణాళిక. సీతను అపహరించుకుపోవడం,
సీత మిషతో రాముడు లంకకి వెళ్ళడం, రావణాసురుని సంహరించడం, లోక హితాన్ని చేకూర్చడం అనేది ఒక దైవ ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగా ఇదంతా జరుగుతుంది. మరి సీత మీద అంత ప్రేమ లేకపోతే రాముడు అసలు వారధి కట్టడు, లంకకి వెళ్ళడు, పోతే పోయింది అనుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. సీత మీద అంత ప్రేమ ఉంది కనుకే రాముడికి సీత కోసం వారధి కట్టాడు, సముద్రాన్ని దాటాడు, రావణుని సంహరించాడు. ఆ ప్రేమ ఉండడం తప్పు కాదు, లేకపోతే దోషం. తర్వాత అరణ్యకాండలోనే సీతను చంపేసి ఉంటారని రాముడు వ్యసనంలో మునిగిపోయి, వ్యసనం అంటే ఏ అర్థంలో తీసుకున్నారో చెప్పాలి. వ్యసనం అనేది 2-3 సార్లు నొక్కి చెప్పారు. వ్యసనం అంటే దుఃఖంలో మునిగిపోయాడని. వ్యసనం అంటే ఏదో ముందుకి లొంగిపోయిన వ్యసనం అనే అర్థంలో ఆయన చెప్తున్నట్లుగా అనిపించింది నాకు. తర్వాత సీత కనపడకపోయేసరికి మొహం వాడిపోవడం ఏంటి, లక్ష్మణుని నిందించడం ఏంటి, ఇవి ఎందుకు మరీ అదే ప్రశ్నలు రిపీట్ చేస్తున్నారు. రాముడు ఒక మానవుడికి ఉండేటటువంటి లక్షణాలతోనే, మానవుడికి ఉండేటువంటి పరిమితుల్లోనే జీవించడం పదే చెప్తున్నాను కదా. లక్ష్మణుని నిందించాడంటే మరి లక్ష్మణుడిని, సీతని లక్ష్మణుడి సంరక్షణలో ఉంచి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాయలేడి కాదు మారీచుడు అనేది తెలిసింది. అంటే అక్కడ రాముడు దుఃఖించిన కారణం ఏమిటి, తనకేదో ఆపద వస్తుందని కాదు. అంటే రాక్షసులు ఒక పథకం, ఒక కుట్ర పన్నారు, నన్ను సీత నుంచి దూరంగా తీసుకుపోయి సీతని ఏమైనా చేయడానికి ఒక కుట్ర పన్నారు అని సీత మీద ఉన్నటువంటి ప్రేమతో రాముడికి దుఃఖం కలిగింది. తన ప్రాణాలకు ఏదో ప్రమాదం వస్తుందని కాదు. అక్కడ మారీచుడు బయటపడగానే, మాయలేడిలో ఉన్నటువంటి ఆ రాక్షసుడు బయటపడగానే ఇదంతా రాక్షసుల పథకము, రాక్షసుల కుట్ర అని చెప్పి సీతకి ఏదైనా ప్రమాదం కలుగుతుందేమో అని చెప్పి సీత మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ దుఃఖాన్ని పొందాడు. ఆ దుఃఖంతో, శోకముతో పిచ్చివాని వలె అయిపోయాడని. అంటే నిజంగా రాముడు పిచ్చోడని వాల్మీకి చెప్తున్నాడనే అర్థంలో చెప్తున్నారు. శోకముతో నిండిపోవడం వల్ల పిచ్చివాని వలె అయ్యాడు. ఎవరైనా తన ఆత్మీయులు, అత్యంత ఆప్తులు దూరం అయిపోతే విపరీతమైన దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖంలో పిచ్చివాళ్ళలాగానే ప్రవర్తిస్తారు ఎవరైనా. అంతేగాని ఆయనకి మతి భ్రమించింది అని కాదు. నిజంగా అసలు మీరు చూస్తే మార్కు సువార్త 3వ అధ్యాయం 21లో ఆయన ఇంటివారు, అంటే యేసు ఇంటివారు ఆయనకు మతి చెలించి ఉన్నదని ఆయనను పట్టుకొనబోయిరి. యేసుని ఎవరు చెప్తున్నారు? ఇది ఎవరో గిట్టనోళ్ళు, బయట వాళ్ళు చెప్పట్లా, యేసు ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. ఏమని? యేసుకి పిచ్చి పట్టింది, ఈయన పట్టుకోవాలని చెప్పి చుట్టూ రౌండప్ చేశారు. పారిపోయాడు ఆయన. వాళ్ళేమీ ద్వేషంతోనో లేకపోతే లేనిది కల్పించి చెప్పలా, బాగా పరిశీలన చేశారు. యేసు చేసే పనులు, యేసు మాట్లాడే మాటలు అన్నీ పరిశీలన చేసి, ఓహో ఈయనకి పిచ్చి పట్టిందన్నమాట అని ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. కానీ ఇక్కడ రాముడు శోకములో, దుఃఖములో మునిగిపోవడం వల్ల అలాంటి ఉన్మత్తుడిలాగా, దుఃఖంలో మునిగిపోయిన ఉన్మత్తుడిలాగా ప్రవర్తించాడు అని చెప్తున్నారు అక్కడ. తర్వాత చెట్లను అడుగుతున్నాడు, గోదావరిని అడిగితే గోదావరి చెప్పలేదు. గోదావరి చెప్పదు, ఎందుకంటే రాముడు విష్ణువు అయితే తన విష్ణుతత్వాన్ని ప్రదర్శిస్తే చెప్పేవాడు. గోదావరి చెప్పలేదు. అసలు తనకున్నటువంటి అతీత శక్తుల్ని వాడితే, తనకున్నటువంటి దైవత్వాన్ని వాడితే రాముడు లోకానికి ఆదర్శం కాదు. రాముడు సాధారణ మానవుడిలాగా జీవించాడు కనుక ఈరోజు మానవ జాతికి ఆదర్శం. అనేక కష్టాలు, అనేక విపత్కర పరిస్థితులు చుట్టుముట్టినా కూడా అన్ని సందర్భాలలో మనోనిగ్రహం కోల్పోకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కొన్నాడు. రాముడికి అంత సామర్థ్యం లేదు అనేటువంటి ఒక అప్రస్తుత ప్రలాపన అంటారు. రాముడికి అంత సామర్థ్యం లేదని మీరు ఎట్లా డిక్లేర్ చేస్తున్నారు? మారీచుని అడిగితే తెలుస్తుంది రాముడి సామర్థ్యం ఏమిటో. రా అనే అక్షరం పలికితేనే మళ్ళీ మా అనే అక్షరం ఎక్కడ పలుకుతారో అని చెప్పి కొన్ని యోజనాల దూరం పారిపోయేవాడు మారీచుడు. రాముడి బాణం దెబ్బ తగిలిన వాళ్ళకి తెలుస్తుంది రాముడి సామర్థ్యం ఏమిటో. విభీషణుడు అంటాడు ఆ లంకలో ఉన్న రాక్షసులతో, రాముడిని చంపేస్తాం, లక్ష్మణుని వేసేస్తాం అని చెప్పి ఈ రాక్షసులు రావణుడితో చెప్తుంటే, రాముడి బాణాల దెబ్బ తగలట్లేదు కనుక, నీకు ఇంతవరకు తగలలేదు కనుక నీ ఇట్లాంటి బడాయి మాటలు చెప్పుకుంటున్నావు, నువ్వు ఒక్కసారి తగిలితే ఉంటుంది అని చెప్పి విభీషణుడు అంటాడు లంకలో రాక్షసులతో. కాబట్టి రాముడి బాణం దెబ్బ తగిలితే రాముడి సామర్థ్యం ఏమిటో తెలిసేది. తర్వాత రాముడు పర్వతాన్ని నాశనం చేస్తానని ప్రగల్భాలు పలికినట్లుగా ఉంది తప్ప రాముడికి అంత సామర్థ్యం ఉన్నట్లుగా లేదని ఆ సందర్భాన్ని చెప్పారు. నిజానికి రాముడికి ఉన్నటువంటి సామర్థ్యం ఏమిటో మనకి సుందరకాండలో హనుమ చెప్తున్నాడు. 51వ సర్గ 38, 39 శ్లోకాలలో హనుమ గొప్ప కీర్తిగల రామునకు స్థావర జంగములైన ప్రాణులతోనూ పంచమహాభూతములతోనూ కూడిన సకల లోకములను సంహరించి మళ్ళీ పూర్వమున్నట్లు సృష్టించగల సామర్థ్యం ఉన్నది. అట్టి రామునకు నేను దాసుడను, అతని దూతను, విశేషించి వానరుడను. అది రామునకు ఉన్నటువంటి సామర్థ్యం. ఈ స్థావర జంగములైన ప్రాణులతోనూ పంచమహాభూతాలతోనూ కూడినటువంటి ఈ సకల లోకాలన్నింటినీ కూడా నాశనం చేసి సంహరించేసి మళ్ళీ పూర్వం ఉన్నట్లే యథాస్థితిలో మళ్ళీ సృష్టించగల సామర్థ్యం రాముడికి ఉంది. ఎవరు చెప్తున్నారు ఇది? రాముడు చెప్పుకోవట్లా, హనుమ చెప్తున్నాడు. అట్లాంటి రాముడికి నేను దాసుణ్ణి అని హనుమ చెప్తున్నాడు అక్కడ. కాబట్టి రాముడి సామర్థ్యం ఏమిటో రామాయణం చెప్తుంది, విజయ్ కుమార్ గారు చెప్పకూడదు.
ఇక మన అంశానికి వచ్చినట్లయితే మరి యేసు దేవుడు అని చెప్పడానికి తగిన ఆధారాలు ఆయన ఎక్కడా కూడా ఇంతవరకు చూపించలేదు. నాకు ఇంతవరకు కూడా యేసు దేవుడు తగినటువంటి ఆధారాలు ఆయన చూపించట్లేదు. ఎంతసేపు కూడా యెహోవాని తీసేయండి, యెహోవాని పక్కన యెహోవా గురించి మనకు ఎందుకు అంటున్నారు? యెహోవానే బైబిల్లో దేవుడు, ఆయన పక్కకు తీసేస్తే మరి ఇక బైబిలే ఉండదు. ఆ విషయాన్ని ఆయన గమనించకుండా ఎందుకు మాట్లాడుతాను నాకు అర్థం కావట్లా. మరి ఇంకా నాకు విజయ్ కుమార్ గారు చెప్పిన ప్రతి విషయాన్ని నేను ఖండించుకుంటూ వచ్చాను. ఇకపోతే మళ్ళీ నా వాదనకి అదనంగా మరికొన్ని పాయింట్స్ నేను యాడ్ చేయదలుచుకున్నాను. అందుట్లో రాముడు దేవుడు అని చెప్పడానికి నేను అనేక ఆధారాలు మొదటి రౌండ్లో, రెండో రౌండ్లో కూడా ఇచ్చాను. తర్వాత ఉత్తరాఖండ 76వ సర్గ 27-28 శ్లోకాల్లో అగస్త్యుడు చెప్తున్నాడు, రామ నీవు లక్ష్మీ సమేతుడు అయిన నారాయణుడవు, అంతయు నీయందే ప్రతిష్ఠితమైనది, నీవు సకల దేవతలకు ప్రభు, నీవు సనాతన పురుషుడవు. ఇది అగస్త్యుడు చెప్తున్నాడు. అట్లాగే ఉత్తరాఖండ 88వ సర్గ 25-26 శ్లోకాల్లో కూడా మళ్ళీ అగస్త్యుడు మళ్ళీ చెప్తున్నాడు అక్కడ, నీవు 4 బాహువులు గల ప్రాచీనుడైన దేవుడవైన నారాయణుడవు, జయింపశక్యము కానివాడవు, సర్వసమర్థుడవు, వినాశరహితుడవు, నీవు రాక్షసులను చంపుటకు పుట్టినావు, మహావిష్ణువు దుష్టులను వధించుటకై ఆయా కాలములందు జనించును. ఇది అక్కడ రాముడి గురించి చెప్పబడింది. మరి విజయ్ కుమార్ గారి లాజిక్ ప్రకారం చూస్తే, అంటే రాముడు దుఃఖం కలిగింది కనుక దుఃఖించాడు కనుక దేవుడు కాదు అనే లాజిక్ ప్రకారం చూస్తే, రాముడు అలా దుఃఖం కలగడానికి, ఆయన అలా ప్రవర్తించడానికి ఆయన పెట్టుకున్న నియమాల కారణం, అవతార ప్రయోజనం కారణం. మరి యేసు మహిమాన్వితుడు, యేసు దేవుడు అంటున్నారు కదా. విజయ్ కుమార్ గారి లాజిక్ ప్రకారం చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం 32-35 వచనాల్లో లాజరు చనిపోయినప్పుడు అతని సోదరి అయిన మరియ ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచిరని అడగగా, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు ఎందుకు ఏడుస్తున్నాడు ఇక్కడ? మరి యేసు దేవుడు కదా. రాముడు దుఃఖించాడంటే ఒక అర్థం ఉంది, రాముడు మానవుడిగా ఉన్నాడు కనుక. యేసు దేవుడు అంటున్నారు కదా, ఎందుకు ఏడ్చాడండి యేసు? ఎవరో లాజరు చనిపోతే ఆత్మలో మూలుగుచు, నిట్టూర్చుచు, కన్నీళ్లు ఏడవటం ఏంటండి? యేసు ఏడవటం ఏంటి అసలు? దీనికి సమాధానం చెప్పాలి. అట్లాగే మత్తయి సువార్త 26వ అధ్యాయం 38-39 వచనాల్లో అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. యేసే చెప్తున్నాడు, నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. మరణమగునంతగా తన ప్రాణం దుఃఖంలో మునిగిపోయిందంట. కొంత దూరం వెళ్ళి కింద పడిపోయాడు, సాగిలి పడిపోయి ఏడుస్తూ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపో. ఎవరి కోసం ఏడుస్తున్నాడండి యేసు ఇక్కడ? ప్రాణభయంతో, తన ప్రాణాలకి వచ్చినటువంటి ముప్పు వల్ల ఏర్పడినటువంటి ప్రాణభయంతో ఏడుస్తున్నాడు. కానీ రాముడు దుఃఖించింది ప్రాణభయంతో కాదు, తనను నమ్ముకొని తనని ఆశ్రయించి ఉన్నటువంటి తన భార్యకి ఏదైనా ఆపద కలుగుతుందేమో అని తన భార్య మీద ఉన్నటువంటి ప్రేమతో కలిగిన దుఃఖం రాముడిది. యేసుకి తన ప్రాణభయం వల్ల ప్రాణాలకి ముప్పు వస్తుందేమో, ఆపద వస్తుందేమో అనే భయంతో యేసు దుఃఖించాడు. మరి రాముడు దుఃఖించడంలో ఒక అర్థం ఉంది. యేసు మహిమాన్వితుడు కదా, మహిమాన్విత కార్యాలు చేశాడు కదా. యేసు దుఃఖించడం ఏంటంటే సాధారణ మానవుడిలాగా. రాముడికి ఆ వెసులుబాటు ఉంటుంది, యేసుకి అసలు లేదు. మరి రాముడినే మీరు తప్పుపట్టినప్పుడు, రాముడికి అది సరిపోదన్నప్పుడు యేసు ఎట్లా దుఃఖిస్తాడు? యేసు ఎలా భయపడతాడు? యేసు ఎలా బాధపడతాడు? దీనికి మీరు సమాధానం చెప్పాలి. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం 59వ వచనంలో, కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు పారిపోయాడు. రాముడు ఎక్కడ పారిపోలేదు, పరిగెత్తించాడు శత్రువుల్ని. కానీ యేసు మరి ఆయన దేవుడు అంటున్నారు, దేవుని కుమారుడు అంటున్నారు. ఈయన పారిపోవడం, మనుషులు వెంటబడటం ఏంది? రాళ్ళు పట్టుకుని వెంటబడటం, ఈయన పారిపోవడం ఏంది? యోహాను 7:1 అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యోదయలో సంచరించనల్లక గలిలయలో సంచరించు. అసలు ఆ పట్టణంలో కూడా రాలేదు, అజ్ఞాతవాసం చుట్టూ తిరిగి వస్తున్నాడు, ఎక్కడెక్కడ దొరుకుతుంది కనపడకుండా దాగుతున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో, వారు మరలా ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారి చేతుల నుండి తప్పించుకుపోయాం. లోక సువార్త 28వ అధ్యాయం 30వ వచనంలో, సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడదోయవలని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకుని పోయి, అయితే ఆయన వారి మధ్య నుండి దాడి తన మార్గమును వెళ్ళిపోయిను. ఈ బైబిల్ అంతా యేసు పారిపోవటమే ఉంటుంది, కనపడుతుంది. మరి సువార్తల్లో ఈయన దేవుడు అంటున్నారు. మీరు జనరల్ లాజిక్ ప్రకారం మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను అదే లాజిక్ ప్రకారం అడుగుతున్నా. రాముడు అలా ప్రవర్తించడానికి ఆయనకు ఒక ప్రయోజనం ఉంది, ఒక అవతార ప్రయోజనం ఉంది. యేసు దేవుడు మహిమాన్వితుడు అంటున్నారు. ఈ ప్రజల దగ్గర నుంచి పారిపోవటం ఏంది? వాళ్ళు ఎంటబడటం ఏంది? తప్పించుకుని పారిపోవటం ఏంది? లాజరు సరిపోతే ఏడవటం ఏంది? ప్రాణభయంతో ఏడవటం ఏంది?
పైగా రాముడు ప్రగల్భాలు పలుకుతున్నాడు అనే ఒక పదాన్ని వాడారు. ఎవరండి ప్రగల్భాలు పలికింది? ఈ యేసును చుట్టుముట్టినప్పుడు, సైనికులందరూ వచ్చి చుట్టుముట్టినప్పుడు యేసు అంటాడు, మా పేతురు కత్తి తీస్తే కత్తి వరలో పెట్టు, నేను ఈ సమయంలో వేడుకొనలేనని నా తండ్రి 72 సేనా సమూహాలు లేదా కొన్ని సైనిక దళాలను నా కోసం పంపించడానికి నువ్వు అనుకుంటున్నావా అంటాడు. ఇది ప్రగల్భాలంటే. నిజంగా అది నిజమైనట్లయితే యేసు శిలువ మీద నాదేవా నాదేవా అని మళ్ళీ అక్కడ దుఃఖించాల్సిన అవసరం ఏముందండి? కాబట్టి ప్రగల్భాలు పలికింది ఎవరో ఒకసారి విజయ్ కుమార్ గారు ఆలోచించుకోవాలి. ఓవరాల్గా ఈ రౌండ్లో నేను చెప్పదలుచుకున్నది అయితే, రాముడు ప్రవర్తించడానికి ఒక నిర్దిష్టమైనటువంటి కారణాలు, ప్రయోజనాలు ఉన్నాయి. కానీ యేసు సాధారణ మానవుడిలాగానే ప్రవర్తించి అనేక సార్లు దుఃఖించాడు, బాధపడ్డాడు, భయపడ్డాడు, మనుషుల చేతుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. కాబట్టి ఆయన సాధారణ మానవుడికి ఉన్నటువంటి సామర్థ్యం కూడా ఆయనలో కనపట్టలేదు. మరి ఈ విషయాలకు విజయ్ కుమార్ గారు ఏం సమాధానం చెప్తారని నేను వెయిట్ చేస్తున్నాను. నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తాను. ఏనండి, మరి 19 నిమిషాల 27 సెకండ్లో కరుణాకర్ గారు ఆడుకోవడం జరిగింది. మరిగా ఆలస్యం చేయకుండా ఓకేనండి. మరి రెండవ రౌండ్లో క్రైస్తవ వక్త, హైందవ వక్త ప్రతిపాదనలో ముగిసే. మరి ఇప్పుడు కౌంటర్స్, క్రైస్తవ వక్తగా 15 నిమిషాల కౌంటర్ని మొదటిగా మన మధ్యలో ఉన్న విజయ్ కుమార్ గారు మరి మొదటగా 15 నిమిషాల కౌంటర్ ఇవ్వాల్సిందిగా ఆయనకి సమయాన్ని అప్పగిస్తున్నాం. హలో, ఈ రెండవ పార్ట్లో నేను ప్రతిపాదించిన ప్రతిపాదనను ప్రస్తావిస్తూ కరుణాకర్ గారు కొన్ని ప్రస్తావనలు తీసుకొస్తూ ఖండిస్తున్నానని కూడా ఆయన అనేస్తున్నాడు. మరి ఖండించినట్టుగా కానీ నేను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టుగా కానీ ఎక్కడ కనపడలేదు నాకు. యెషయా గ్రంథంలో నేను చెప్పిన ఆ రిఫరెన్స్ యేసుక్రీస్తు వారికి సంబంధించినది కాదు అని మాత్రం ఆయన నిరూపించకపోగా యెషయా గ్రంథంలో మరొక వచనాన్ని చూపిస్తూ అది ఇశ్రాయేలీయుల సేవకుడు అన్నాడు, ఇశ్రాయేలీయుల కోసం అంటూ మాట్లాడారు. నేను లేవనెత్తిన ప్రస్తావన అంటే అన్యజనులకు వెలుగుగా ఉండినట్లు నేను నిన్ను నియమించుచున్నానని యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన ప్రవచన కాదని ఆయన నిరూపించలేకపోయాడు. ఇకపోతే ఆయన లోకరక్షకుడు అని చెప్పడానికి లోకాసువార్తలో చెప్పబడిన విషయాన్ని తీసుకున్నాను, ఆయన గురించి దూత చెప్పిన విషయాన్ని తీసుకున్నాను, సుమేను చెప్పిన విషయం తీసుకున్నాను, అలాగే అన్యులైన సమరయులు కూడా తీసుకున్న విషయాలు నేను తీసుకున్నాను. అన్యులే ఒప్పుకున్నారు ఆయన లోకరక్షకుడని. ఇశ్రాయేలీలు అప్పుడు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకోకపోవచ్చు, అది ఇక్కడ అప్రస్తుతం. అలాగే యేసుక్రీస్తు దేవుడని ఆయన దీన్ని బట్టి మనం చెప్పవీలుపడదు, ఆయన ఎక్కడ దేవుడని చెప్పుకోలేదని ఆయన చెప్పారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనములో జయించు వారిని నేను ఇలా ఉండనిస్తానని, నేను వారికి దేవుడినై ఉంటాను అని యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పారు. కానీ యేసుక్రీస్తు వారు దేవుడని ఎక్కడ చెప్పుకోలేదు, ఆయన దేవుడు కాదని కరుణాకర్ గారు అంటున్నారు. కానీ స్పష్టంగా ఇక్కడ సమాధానం ఉంది, దానికి కరుణాకర్ గారు ఆన్సర్ చెప్పాలి. అలాగే లోకరక్షకుడు కాదు అన్నారని కరుణాకర్ గారు అన్నారని నేను ఖండించాను తప్ప కేవలం లోకరక్షకుడు మాత్రమని చెప్పడానికి, దేవుడు అని చెప్పడానికి మాత్రమే ఉదాహరణ తీసుకోలేదు. రాయబడిన మాటలను బట్టి నేను తీసుకోవాలనుకుంటే యేసుక్రీస్తు వారు దేవుడు అని చాలా సందర్భాలు ఉన్నాయి, నేను ఇంకా ఈ డిబేట్లో ప్రస్తావిస్తాను. లోకరక్షకుడు కాదు ఇశ్రాయేలు కొరకు మాత్రం వచ్చాడని చెప్పారని నేను ఖండించాను తప్ప అంతకు మించి మరొకటి కాదు. ఇకపోతే ఇక్కడ అంశం ఏంటంటే రామాయణము మరియు బైబిల్ ప్రకారంగా ఎవరు దేవుడు అన్నదే ఇక్కడ అంశం. రాముడి దేవుడా, యేసుక్రీస్తు దేవుడా? యెహోవా దేవుడు కాదు, యెహోవా దేవుడైతే యేసు దేవుడు కాదు అన్నది కాదు. ఇక్కడ మనిషిగా పుట్టిన యేసుక్రీస్తు దేవుడా కాదా అన్నది ఇక్కడ మనకు తేలవలసిన విషయం. ఇకపోతే యేసుక్రీస్తు తాను దేవుడినని చెప్పలేదని అన్నారు. దానికి ప్రకటన గ్రంథం 21:7 నేను చూపించాను. యేసుక్రీస్తు తానే దేవుడని ఎక్కడైనా చెప్పుకున్నాడా? పోనీ అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ చెప్పుకుంటే దేవుడని చెప్పుకోవడానికి తగ్గ పనులు, ఆయన క్యారెక్టర్స్, ఆయన లక్షణాలు కానీ ఆయన శక్తి సామర్థ్యాలు కానీ ఏమైనా భూమి మీద మనుషుల ఎడల కనబరిచాడా? అది కూడా ఆయన చెప్పవలసిన అవసరం ఉంది. రామాయణంలో రాయబడింది కాబట్టి రాక్షసులే అని అన్నాను నేను, అంతే తప్ప ముందు రాక్షసులు కాదని అందరూ అంటున్నారు, కానీ రామాయణంలో చెప్పబడింది కనుక రాక్షసులే అనుకుందాం అంటూ నేను కొనసాగించాను. కానీ దాన్ని గ్రహించకుండా ఏదో నా మీద నేరారోపణ చేసినట్టుగా కరుణాకర్ గారు మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. దయచేసి అంటే ఆవేశానికి వెళ్లకుండా ఈ విషయాలను జాగ్రత్తగా ఆలోచించాలని నేను కోరుతున్నాను. ఇకపోతే మరి అసలు వనవాసానికి వెళ్ళడం లేదా ఆ వనవాసంలో ఆయన వ్యవహరించిన తీరు దైవ సంకల్పమా లేకపోతే దైవ ప్రణాళిక? ఆయన అన్నారు దైవ ప్రణాళికబద్ధంగా జరిగిందన్నారు. అసలు వనవాసం ఎందుకు జరిగింది? దైవ ప్రణాళిక పరంగా జరిగిందా లేకపోతే దశరథుని భార్యలో ఒకతైన కైకేయ గారి యొక్క
కోరిక లేకపోతే ఆమె విధించిన ఆంక్షలను బట్టి రాముడు వనవాసం చేశాడా? దైవ ప్రణాళిక అంటారేంటి? కైకేయికి దశరథుడు ఇచ్చిన మాటను బట్టే కదా, ఆవిడకి ఇచ్చిన రెండు వరములు బట్టే కదా ఆమె తన కొడుకుని రాజ్యాధికారం అతనికి కట్టబెట్టాలని చూసి రాముడిని వనవాసానికి పంపించే ప్రణాళిక వేసింది. ఇది దైవ ప్రణాళిక అంటారేంటి? రాముడు వనవాసానికి వెళ్ళడం, ఆ వనవాసం నుండి రావణుడు చంపేంత మధ్యలో జరిగిన సంభాషణ లేదా సంఘర్షణ, ఆయన ప్రవర్తన, ఆయన ఎడలో జరిగినదంతా, ఆయన ప్రవర్తించిన తీరంతా దైవ ప్రణాళిక అని రామాయణ ప్రకారంగా మరి కరుణాకర్ గారు నిరూపించగలరా? దైవ ప్రణాళిక అని ఆయన చెప్పడంలో వాస్తవం లేదని కూడా అనిపిస్తుంది. ఇకపోతే నేను అనేది ఏంటంటే, పిచ్చివాని వలె ప్రవర్తించాడు అని నేను అన్నప్పుడు, అది వాల్మీకి రాశాడని చెప్పినప్పుడు ఆ సమయంలో దుఃఖంలో ఉన్న వాళ్ళు అలా అని వర్ణించాడు తప్ప ఆయన పిచ్చివాడు కాదంటున్నాను. నేను అదే అంటున్నాను, వాల్మీకి చెప్పాడు పిచ్చివాని వలె. దేవుడైతే అలా పిచ్చివాని వలె అవ్వడు కదా. ఇంద్రియ నిగ్రహములు, తన భార్యను రక్షించుకోగలిగే సమర్థతతో ధైర్యంగా ఉంటాడు. అలాగే ఎవరెత్తుకుపోయారు అన్న సంగతి కూడా తెలుస్తుంది తప్ప దుఃఖం మీద దుఃఖం పడవలసిన అవసరం లేదు కదా. అక్కడ పిచ్చివాని వల్ల ఆ పర్వతానికి ఈ పర్వతానికి, ఆ నది నుంచి ఈ నదికి, ఆ వనం నుంచి ఈ వనంకి తిరిగి గాల్లో మాట్లాడుతూ, గాల్లో అలా ఆ భార్యను చూసుకుంటూ సంబోధించవలసిన అవసరం ఉండదు కదా. దేవుడైతే పిచ్చివాని వల్ల ఉండడు అంటున్నాను నేను. కాబట్టి రాముడు దేవుడు కాదు అంటున్నాను. మనిషిగా ఉన్నాడు కనుక ఏ మనిషి అయినా ఆ టెన్షన్లో కానీ ఆ బాధలో కానీ అలాగే వ్యవహరిస్తాడు. అంతే వాల్మీకి చెప్పాడని చెప్పాను. లేకపోతే మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనములో యేసుక్రీస్తుని మతి చలించిందని అన్నారు, తన ఇంటి వారే అన్నాడు అని కరుణాకర్ గారు చెప్తున్నారు. యేసు రాముని వలె మాట్లాడాడు కాబట్టి పిచ్చివాని వల్ల అనలేదు యేసుక్రీస్తుని. ఆయన వాస్తవాలు చెప్పాడు కనుక వాస్తవాలను స్వీకరించలేక ఆయన పట్టుకున్నదలిచి ప్రజల్లో ఆయన చెడ్డగా చిత్రీకరించడానికి వాళ్ళన్నమాట. కానీ ఇక్కడ రాముడు తనకు తానే ప్రవర్తించిన మాటలను బట్టి ఎవరైతే రాముడిని రామాయణ గాథగా తీసుకొచ్చారో ఆ వాల్మీకే అన్నాడు. నేను అన్న మాట కాదు అది. యేసుక్రీస్తుని ఎందుకు అన్నారు? ప్రజలకు చెడ్డ చేయడానికి ఇతరులు అన్నారు. కానీ రాముని ప్రవర్తన బట్టి వాల్మీకే చెబుతున్నాడు ఇక్కడ పిచ్చివాని వలె అని. అంతేగాని యేసు రాముని వల్లే మాట్లాడాడు కాబట్టి పిచ్చివాడని అక్కడ లేదు. ఈ విషయాన్ని కరుణాకర్ గారు గమనించాలి, వీలైతే దీన్ని ఖండించగలగాలి. ఉత్తరకాండం 58:39-3లో ఇక్కడ రాముని గురించి మాట్లాడుతూ ఎవరో మాట్లాడుతున్న సందర్భం, ఆయన శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడుతున్నారు. అక్కడ అతిశయోక్తులు తప్ప రాముడు తన జీవితంలో బ్రతికి ఉన్న కాలంలో ఆ 11,000 సంవత్సరాలు జీవించాడన్న ఆ కాలంలో రామాయణం చెప్పినట్టుగా ఆ కాలంలో ఆయన సృష్టిని నాశనం చేసి పుట్టించినట్టు, సృష్టిని స్తంభింపజేసినట్టు, సృష్టిలో ఆయన ప్రతాపం చూపించినట్టుగానే, ఆయన శక్తి సామర్థ్యాలు చూపినట్టుగానే అక్కడ లేదు. ఇదన్నీ అతిశయోక్తులుగానే అక్కడ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ రాముడు ప్రగల్భాలను పలికాడు అని నేను అన్న మాటకి కరుణాకర్ గారు అంటున్నారు, తను పట్టుకొని చూసినప్పుడు పేతురుతో ప్రగల్భాలు పలికాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు, దీన్ని కాదంటారా అన్నాడు. అవును కాదంటున్నాను, అది ప్రగల్భం కాదు, జరిగే సంగతి చెప్పాడు. పేతురు కత్తి తీసి ఆ భటుణ్ణి సైనికుల్ని నరికినప్పుడు, చెవి నరికినప్పుడు, నీవు కత్తిని వరలో పెట్టు, నేను కోరుకుంటే దేవుడు పంపిస్తాడు, నేను కోరుకోవడం లేదని అక్కడ నేను చేయగలను, నేను చేయలేనా అని అక్కడ చెప్పలేదు యేసుక్రీస్తు వారు. అక్కడ అంటే ఆయన చేయగలిగిన పరిస్థితి ఉన్నా ఆయన ప్రగల్భం పలకలేదు. ఏది చెప్పాడు అది చేసి చూపించాడు, ఏది చెబుతాడో అదే చేస్తాడు యేసుక్రీస్తు వారికి తప్ప అక్కడ ప్రగల్భం పలకలేదు అన్న సంగతి ఇక్కడ కరుణాకర్ గారు గమనించాలి. ఇకపోతే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ లాజరు దగ్గర సందర్భాన్ని ప్రస్తావిస్తూ ఆయన అక్కడ దుఃఖపడ్డాడు అని, లేకపోతే ఇంకా కొన్ని చోట్ల ఆయన దుఃఖపడ్డాడు అన్న సందర్భాలు చూపించారు. యేసుక్రీస్తు వారు అక్కడ తన భార్య కోసమో లేదా తన శరీర కోరిక కోసమో లేకపోతే తన కోరిక నెరవేరలేదని ఒక మనుషుడిగా ఆయన ఉన్నా, ఆయన రాగద్వేషాలకు లేదా కుటుంబ బంధాలకు అతీతంగా ఉన్నవాడు కనుక ఆయన ఎందుకు వచ్చాడు? ప్రజలు నమ్మని పరిస్థితుల్లో ఆయన రక్షించగలడు, బ్రతికించ సమర్థుడని వాళ్ళ ఆ నమ్మకాన్ని బట్టి ఆయన అక్కడ దుఃఖించాడు తప్ప లాజరును లేకపోతే మరొక సందర్భంలోనూ ఆయన దుఃఖించినట్టుగా అక్కడ లేదు. ఇకపోతే యేసుక్రీస్తు వారికి ప్రాణభయమా అంటూ కరుణాకర్ గారు చెప్పారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనములో, నా అంతటి నేనే ప్రాణము పెట్టడానికి వచ్చానన్న యేసుక్రీస్తు వారికి ప్రాణభయం ఏంటి? పారిపోయాడు అని అక్కడ మాట్లాడుతున్న ప్రాణభయంతో దుఃఖించాడని చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు ప్రాణభయంతో దుఃఖించలేదు. అక్కడ మనిషిగా ఉన్నాడు కాబట్టి ఆయన తాను బ్రతికిన దినాలలో తన శక్తి సామర్థ్యాలతో పాటు మనుషుడిగా తాను అనుభవించిన ఆ బాధను కూడా అక్కడ వ్యక్తం చేశాడు తప్ప జీవితాంతము లేదా ఆ రాముడు వనవాసంలో 14 సంవత్సరాలు దుఃఖపడినట్టుగా ఇక్కడ ఆ 14 సంవత్సరాలు 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు 2 సంవత్సరాలు దుఃఖపడినట్టుగా యేసుక్రీస్తు వారు అక్కడ దుఃఖపడలేదు. నా అంతటి నేనే ప్రాణం పెట్టడానికి వచ్చానన్నాడు యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 10:18. ఆ మరణ భయం ఏంటి ఆయనకి? ఆయన తన ప్రాణం పెట్టాలని చూసినప్పుడు, అలాగే మత్తయి సువార్త 16:21లో కూడా
శిష్యులకు ముందే చెప్తున్నాడు, నేను యెరూషలేముకి వెళ్ళబోతున్నాను, నన్ను పట్టుకుంటారు, నన్ను చంపుతారు, మరి మీరేమి అధైర్యపడవద్దు, కలవరపడవద్దు అని ముందే చెప్తున్నాడు. ఆయన తన మరణాన్ని ముందే చెప్పాడు. ఆయనకు తెలుసు కనుక ఎలా కూడా చనిపోబోతున్నాడు ఆయన చెప్పేశాడు ముందు. ఆయనకు ప్రాణభయం ఏంటి? ఇకపోతే యోహాను సువార్త 8:59 ప్రస్తావిస్తూ ఇలాంటి సందర్భాలు ఎన్నో ప్రస్తావిస్తూ కరుణాకర్ గారు ఆయన పారిపోయాడు అంటున్నారు. ఒకవేళ నిజంగా పారిపోయే మనసున్నవాడైతే యేసుక్రీస్తు వారు తనను పట్టుకోబోవడానికి వచ్చిన వ్యక్తిని ఎవరిని వెతుకుతున్నారు? మీరు వెతుకుచున్న ఆ క్రీస్తును నేనే అని చెప్పి ఎదురెళ్ళాడు ఆయన. నన్నే వెతుకుతున్నారు, గుర్తుపట్టలేకపోతున్నారు, నేనే ఆయన నన్ను అన్నాడు. ఆయనకి భయపడి పారిపోయే వ్యక్తి అయితే ఇక్కడ ఎందుకు అలా చెప్తాడు? కానీ మరి పారిపోయినట్టుకున్న సందర్భాలు ఉన్నాయి కదంటే ఆయన సమయం ఇంకా రాలేదు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆ కార్యము పూర్తి చేయాలి. యోహాను సువార్త 17:4 సంపూర్తి చేయడానికి ఇదిగో సంపూర్తి చేయబడింది అంటున్నాడు. సిలువలో చనిపోతే కూడా సమాప్తమై ఉన్నది భూమి మీద ఏ కార్యం నిమిత్తం వచ్చాడు దాన్ని సమాప్తం అవ్వాలి అని అంటే మధ్యలో ఆయన పట్టుకోవడానికి వచ్చినా ఆయన తప్పించుకోవాలి. అది దైవ సంకల్పం, ఆయన ప్రణాళిక. చెప్పాలంటే ఆయన పెట్టుకున్న నియమం అనే చెప్పొచ్చు ఖచ్చితంగా. ఈ విషయాలను కరుణాకర్ గారు ప్రస్తావించిన ప్రతి దానికి కౌంటర్ ఇప్పుడు ఇచ్చాను, సమాధానం ఇచ్చాను. ఆ సంగతి కరుణాకర్ గారు ఆలోచించుకుని నాకు ఎలా కౌంటర్ ఇవ్వగలరు, ఎలా సమాధానం చెప్పగలరు అని చూస్తున్నాను. ఇకపోతే ప్రకృతి విశ్వంలో రామునికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో లేవో అని చెప్పడానికి ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. యుద్ధకాండము 21వ సర్గము 7-11 శ్లోకాల్లో లంకకు వెళ్లే క్రమంలో అడ్డుగా సముద్రం దగ్గర మాట్లాడుతున్న మాటలు, నేను సముద్రమును దాటవలెను లేదా మరణించవలెను అని దృఢముగా సంకల్పించి 3 దినములు సముద్రం దగ్గర పడుకుండిపోతాడు రాముడు. నేను సముద్రమైన దాటాలి, చచ్చిపోతాను అంటున్నాడు కదా. సముద్రమును నేను దేవుడి గనక సముద్రం మీద నడిచి వెళ్ళడమో లేకపోతే సముద్రం 2 పాయలు చేసి వెళ్ళడం అన్నది ఇక్కడ జరగలేదు. యుద్ధకాండం 21వ. మరి దీన్ని బట్టి రాముని శక్తి సామర్థ్యాలు మనం అంచనా వేయచ్చు. నేను చెప్పవసరం లేదు దేవుడు కాదని. కరుణాకర్ గారు మాట మాటికి పదే నేను చెప్తున్నాను ఆయన మనిషి అంటున్నాడు. నేను అంటున్నాను భూమి మీద పుట్టిన రాముడు దేవుడా మనిషి అన్నది తేలాలి. తర్వాత రాముడు చనిపోయిన తర్వాత విష్ణువుగా వెళ్ళిపోయాడా రాముడిగానే ఉన్నాడా ఇది తెలియాలి. విష్ణువు రాముడిగా భూమి మీదకి వస్తే అసలు విష్ణువు దేవుడో కదా తర్వాత సంగతి. అసలు భూమి మీదకి వచ్చిన రాముడి విషయం మాట్లాడుకుంటున్నాం. భూమి మీద పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు రాముని జీవితాన్ని బట్టి అతడు దేవుడో కాదో నిర్ణయించుకోవాల్సిన అవసరత ప్రతి ఒక్కరికి ఉంది. రాయబడిన మాటలు ఎన్నైనా రాస్తారు, నేను మంచోడని చెడ్డోడని కూడా రాస్తారు. ఎవరో రాసినంత మాత్రాన అవ్వు. ఆ మనిషి జీవితాన్ని బట్టే మంచోడా చెడ్డోడా లేకపోతే అతడు దైవికమైన శక్తి గలవాడా లేకపోతే మామూలు మనిషి అన్నది తెలుస్తుంది. యుద్ధకాండం 21వ సర్గము 12-25 శ్లోకాల్లో నదుల భర్త అయిన సముద్రుణ్ణి ఉపాసించి నియమవంతుడై సముద్రమును స్పందించమని సముద్రునికి పూజలు చేస్తాడు రాముడు. అంటే సముద్రము స్పందించాలని సముద్రానికి పూజలు చేసిన వాడు ఎవరై ఉంటారు? దేవుడు అని ఎలా చెప్పగలం ఒక సామాన్యమైన మనిషి కాకపోతే? అరణ్యకాండం 64వ సర్గము 5-14 శ్లోకాల్లో సీతజాడ తెలియక వెతుకులాటలో గోదావరి నది వద్దకు వెళ్ళి ఎంత వెతికినా కనపడకపోయేసరికి గోదావరిని అడిగి బ్రతిమాలిన గోదావరి ప్రత్యుత్తరమేమీ ఇవ్వలేదని లక్ష్మణుడు రాముడి దగ్గర వాపోతాడు. అలాగే రాముడు కూడా వెళ్ళి లక్ష్మణుడు చెప్పినా అనుకోండి గోదావరిని అడుగుతాడు, గోదావరి స్పందించదు, చెప్పదు. అంటే కనీసం ఈయన సృష్టిని శాసించగలిగే శక్తి సామర్థ్యాలు గలవాడైతే అక్కడ సముద్రము స్పందించాలి, అలాగే గోదావరి నది కూడా స్పందించాలి. ఇకపోతే యుద్ధకాండం 21 12-25 శ్లోకాలు, అరణ్యకాండం 64 32-38 శ్లోకాల్లో సముద్రాన్ని నశింపజేస్తానని, పర్వతాన్ని నశింపజేస్తానని, నదిని ఎండిపోజేస్తాను, వాటిపై కోపపడతాడు రాముడు. అయినా అవి స్పందించవు. యుద్ధకాండము 22:52-82 శ్లోకాల్లో సముద్రంపై వానర సైన్యాలు కర్రలచే రాళ్లచే లంకను చేరడానికి వృక్షములచే పర్వతముల వంటి శిలలచే సేతును నిర్మించుకుంటేనే గాని రాముడు సముద్రము దాటలేడు. నిజంగా దేవుడు అయితే అంత శక్తి సామర్థ్యాలు ఉంటే సముద్రం ఎండిపోజేయాలి, లేకపోతే మార్గం ఏర్పరచుకోవాలి, 2 పాయలు చేయాలి, లేదా సముద్రం మీద నడిచెళ్ళిపోవాలి. ఎగిరే వానరులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కన్నా వెళ్ళాలి. ఇక్కడ ఆ సామర్థ్యాలు ఏమీ లేవు. ఈయనకి ఎగిరెక్కి వెళ్ళగలడు తప్ప సముద్రము మీద సేతులు నిర్మించే క్రమంలో రాముని యొక్క ప్రమేయం శక్తి సామర్థ్యాలు ఏమీ ఇక్కడ కనపడడం లేదు. ఈ వానరులు చేసిన పనులవి. యుద్ధకాండము 22:77-82 వచనాల్లో రాముని చంపడానికి 1000 కోట్ల మంది వానరులు యుద్ధంలో పాల్గొంటారు. 1000 కోట్ల మంది వానరులు పాల్గొంటేనే కానీ రావణుని చంపలేడు. అలా అని దైవ ప్రణాళిక ఈ వానరులు సహాయంతోనే రాముడు చంపుతాడేమన్న దైవ ప్రణాళిక ఏమైనా ఉందా? ఈ 1000 కోట్ల మంది వానరులు యుద్ధంలో పాల్గొంటేనే కానీ రావణుని చంపలేని సామర్థ్యం ఉన్నవాడిగా అక్కడ కనపడడం లేదు, సామర్థ్యం లేనివాడిగానే కనపడుతున్నాడు. అలాగే యుద్ధకాండము నాకు ఇంకా 2 నిమిషాల సమయం ఉంది. యుద్ధకాండము 1వ సర్గము 2-13 శ్లోకాల్లో ఈ భూలోకంలోని ఇతరులెవ్వరు
మనసు చేత కూడా చేయజాలని భూమి యందు దుర్లభమైన గొప్ప కార్యమును హనుమంతుడు మాత్రమే చేశాడు. గురుత్మంతుడు వాయువు ఈ హనుమంతుడు తప్ప సముద్రమును దాటగలిగిన వారెవ్వరూ నాకు కనబడలేదని రాముడు చెప్తున్నాడు. అంటే నాకు కూడా లేదా సామర్థ్యత, కేవలం ఎవరికి ఉందంటే హనుమంతుడు మాత్రమే చేశాడు. వెళ్ళి సీత అక్కడ ఉందో తెలుసుకురాగలిగాడు, అది నాకు కూడా లేదా సామర్థ్యత అంటున్నాడు. కానీ హనుమంతుడికి ఉన్న సామర్థ్యం కూడా రాముడికి లేదని తనకు తానే ఒప్పుకుంటున్నాడు. యుద్ధకాండము మొదటి సర్గము 15-18 శ్లోకాల్లో రాముడు హనుమంతునితో, మీరు అన్ని విధాలా సీతాన్వేషమును చక్కగా చేసినారు, కానీ నా మనసునకు సముద్రాన్ని తలచుకుంటేనే ఆందోళన, ఏమీ తోచకుండా అయిపోతుంది. ఈ వానరులందరూ అధిక జలము అగాధము దాటసక్యం కాని సముద్రం యొక్క దక్షిణ తీరానికి ఎట్లు చేరగలరో. నాకు సీత వృత్తాంతం తెలిసినది బాగానే ఉంది హనుమంతుడే, నువ్వు చెప్పావు కాబట్టి, కానీ ఈ సముద్రమును వానరులు ఎట్టు దాటగలరు అనేదానికి సమాధానం ఏమి అంటున్నాడు రాముడు. చూసారా, అంటే జాడైతే తెలిసింది కానీ సముద్రం ఎలా దాటుతాం, ఈ ఆలోచనలో పడిపోయాడు, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్న రాముడు. యుద్ధకాండము 17-24 నుండి 29 వచనాల్లో రావణుని సోదరుడైన విభీషణుడు గూఢచారిగా వచ్చాడో మైత్రిగా వచ్చాడో తెలియక వానర నాయకులందరి అభిప్రాయం బట్టి రాముడు నిర్ధారించుకుంటాడు. విభీషణుడు ఎందుకు వచ్చాడో కూడా తెలియని పరిస్థితుల్లో రాముడు అక్కడ ఉన్నాడు. మైత్రి కోసం వచ్చాడు, గూఢచారిగా వచ్చాడు. అలాగే యుద్ధకాండము 17:38-42 వానర నాయకులందరూ తమ తమ అభిప్రాయాలు తెలిపిన తర్వాత అతడు అంగదుడు అంటాడు, ముందుగా అతన్ని పరీక్షించాలి, అప్పుడే మనం నమ్మాలి అన్నప్పుడు, ఓహో పరీక్షిస్తేనే కానీ మనం నమ్మకూడదు అనే ఆలోచనకు వచ్చాడు రాముడు విభీషణుని ఎడల. అలాగే యుద్ధకాండం 19:6-7 శ్లోకాల్లో తనతో మైత్రి కోసం వచ్చిన విభూషణుని పరీక్షించి అతడు అన్నతో విరోధం పెట్టుకుని వచ్చాడని తెలుసుకుని చేర్చుకుని రాక్షసుల బలాబలాలను నాకు యథార్థంగా చెప్పుమంటూ హనుమంతుని కంటే ఎక్కువ వివరాలు ఏమైనా చెబుతాడేమో అన్నట్టు విభూషణుడు రాముడు అడుగుతాడు. అంటే రావణుడు బలాబలాలు కూడా తెలుసుకునే పరిస్థితుల్లో, రావణుడు తమ్ముడు చెబితేనే కానీ తెలియని పరిస్థితుల్లో ఉన్న రాముడు దేవుడు అనడానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయన్నది నా ప్రశ్న. స్టాప్. సరేనండి, 15 నిమిషాల 11 సెకండ్లు 10 సెకండ్లు 10 సెకండ్లు అండి. మరి మొదట వక్తగా క్రైస్తవ వక్తగా రెండో రౌండ్లో 15 నిమిషాలు ఆయన క్రైస్తవ వక్తగా విజయ్ కుమార్ గారు ఆయన కౌంటర్ని వినిపించారు. మరి ఇప్పుడు హైందవ వక్తగా 15 నిమిషాలు ప్రతి కౌంటర్ని మన మధ్యలో ఉన్న కరుణాకర్ గారు వినిపిస్తారు. మరి ఆయనకి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. రెడీ. ఈ రౌండ్లో విజయ్ కుమార్ గారు యెషయా గ్రంథంలో ఉన్న రెఫరెన్సులు యేసు గురించి కాదని ఆయన నిరూపించలేకపోయారు అని అన్నారు. యేసు గురించి కాదని నేను నిరూపించడం కాదు, యేసు గురించి అవునని ముందు మీరు రుజువు చేయండి, అది నేను అడిగింది. అక్కడ యేసు పేరుందా, ఎవరి గురించి చెప్పాడు, యేసు గురించి అనడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఆయన అన్ని జనులకు వెలుగు, ఇప్పుడు యేసు అనే పేరు చెప్పి ఇతను అన్ని జనులకు వెలుగై ఉంటాడని స్పష్టంగా చెప్తే యేసు గురించి అనుకోవచ్చు. ఏదో ఎవరి గురించో రాయబడిని తీసుకొచ్చి ఇది యేసు గురించే కాదని రుజువు చేయండి అంటారు. ఏంది, నాకెందుకు కాకపోతే రుజువు చేయాల్సింది మీరు. ఒకవేళ మీరు అనుకుంటున్నట్లుగా ఆ యెషయా గ్రంథంలో చెప్పబడిన సేవకుడు యేసే అనుకుంటే దానికి కూడా చెప్పాను నేను. అప్పుడు కూడా యేసు దేవుడు కాదు కదా, దేవుని సేవకుడు అవుతాడు. యెషయా గ్రంథంలో ఉన్న సేవకుడు యేసే అయితే ఆయన దేవుని సేవకుడు అవుతాడు తప్ప దేవుడు అవడు. 2 విధాలుగా మీకే నష్టం అని నేను చెప్పా. మీరు మరి అక్కడ యెషయా గ్రంథంలో రాయబడిన సేవకుడు యేసా కాదా అనేది మీరే నిర్ధారించుకోండి. ఇంకా తర్వాత లోకరక్షకుడని సమరయులు ఒప్పుకున్నారు, అన్ని జనులు ఒప్పుకున్నారు. నేను అదే చెప్పాను, గ్రంథం ఏం చెప్తుందో చూడండి, ప్రజలు నమ్మారా లేదా అన్నది కాదు. ఇప్పుడు లేఖనాలను బట్టి ఇప్పుడు ప్రజలు, అదే బైబిల్లో ప్రజలు చాలామంది ప్రస్తావించిన సందర్భాలు యోహాను సువార్తలో ఉంటాయి. గలిలయలో నుంచి ఏ ప్రవక్త రాడు, ఇతను గలిలయ నుంచి వచ్చాడు, ఇతను ప్రవక్తను ఎట్లా నమ్మాలి అంటారు. ఇంకొక చోటేమో క్రీస్తు వచ్చినప్పుడు ఎవరికీ తెలియదు, ఇతను ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలుసు, ఇతను క్రీస్తు ఎలా అవుతాడు అని చెప్పి యేసుని ప్రశ్నిస్తారు. ఈ విధంగా అనేక చోట్ల ప్రజలు లేఖనాలతో కూడినటువంటి సందర్భాలను ఉదాహరించి యేసుని ప్రశ్నిస్తున్నారు. నువ్వు ప్రవక్తవా, నువ్వు మెస్సయ్యవా, నువ్వు మెస్సయ్య అయితే నీకు ఈ లక్షణాలు ఉండాలి కదా, నీకు ఎందుకు లేవు అని అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాడు యేసు. కానీ ఎవరో వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం వల్ల, వాళ్ళకి అప్పుడు ఆ సందర్భంలో అనిపించినటువంటి అభిప్రాయాల వల్ల కొంతమంది యేసుని లోకరక్షకుడో లేకపోతే ప్రవక్త అనుకున్నారు. అక్కడ కూడా ప్రవక్త అనుకున్నారు తప్ప దేవుడు అనుకోవాలి, దేవుడిని నమ్మలా. లోకరక్షకుడు అంటే మెస్సయ్య అనే ఒక లోకరక్షకుడు వస్తాడు, ఇశ్రాయేలీని రాజ్యాన్ని చేకూరుస్తాడని చెప్పి ఒక నమ్మకం. నిజానికి ఆ విషయంలో యేసు ఫెయిల్ అయ్యాడు. ఇశ్రాయేలుకి రాజ్యం ఎక్కడ వచ్చింది? మెస్సయ్య చేంజ్ చేయాలి, ఇశ్రాయేలీలందరినీ ఏకం చేసి వాళ్ళకి ఒక రాజ్యం తీసుకురావాలి. ఎక్కడ తీసుకొచ్చాడు? అదే ఇశ్రాయేలీ చేతిలో చనిపోయాడు. నిజానికి యేసు ఫెయిల్యూర్, అది కూడా జరగలేదు. పోనీ వాళ్ళు నమ్మినా కూడా వాళ్ళు ప్రవక్తనే నమ్మే తప్ప దేవుడిని నమ్మలేదు.
తర్వాత ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ శ్లోకంలో దేవుడిని అని చెప్పుకున్నాడు. అంటే భూమి మీద చెప్పుకోలేదు. ఇప్పుడు వరకు నేను అదే అడిగా, యేసు ఎక్కడైనా స్పష్టంగా నేను దేవుడిని అని చెప్పుకున్నాడా అడిగితే ఇప్పుడు వరకు చెప్పలా. ఇప్పుడు చెప్తున్నారు ప్రకటన గ్రంథంలో ఎక్కడో చెప్పుకున్నాడంట. అంటే భూమి మీద బ్రతికిన దినముల్లో ఎందుకు చెప్పుకోలేదండి? ఇప్పుడు యేసు భూమి మీద బ్రతికినప్పుడే, భూమి మీద ఉన్నప్పుడే శిష్యుల్ని సువార్త చెప్పమని చెప్పాడు, ప్రజల వద్దకు పంపించాడు. వాళ్ళు వెళ్ళారు, సువార్త చెప్పేశారు, వచ్చేసారు. ఇప్పుడు ఈ పైకి వెళ్ళిపోయిన చాలా కాలం తర్వాత నేను దేవుడిని చెప్పుకున్నాడంట. అంటే వీళ్ళందరూ వెళ్ళి మేము తూచి ఇప్పుడు మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు, యేసు దేవుడు కాదని చెప్పి అంతకుముందు, అది కరెక్ట్ కాదు, ఇప్పుడు సరి చేసుకోండి, యేసు దేవుడు అని మళ్ళీ చెప్పుకుంటున్నాడని చెప్పి వీళ్ళు మళ్ళీ వెళ్ళి కరెక్ట్ చేసుకోవాలని దీనికి సమాధానం చెప్పాలి. తర్వాత రామాయణంలో ప్రస్తావించింది రాక్షసులనే ఉంది కనుక రాక్షసులనే అనుకుందాము అని అన్నాను అంటున్నారు. మీరు కాదు మళ్ళీ రీప్లే చేసి చూసుకోండి. నిజానికి అక్కడ రాక్షసులు ఉంది కానీ రాక్షసులు కాదు అని నిర్ధారణ చేసేసారు, డిక్లేర్ చేసేసి నేను అట్లా అనలేదు అంటున్నారు. తర్వాత రాముడి గురించి ప్రస్తావించిన అంశాల్లో రాముడి వనవాసం దైవ ప్రణాళిక అంటావేమిటి, దైవ ప్రణాళిక అని ఎక్కడ ఉంది అని అన్నారు. దీన్ని బట్టి నాకు స్పష్టంగా అర్థమవుతుంది అసలు రామాయణం మీరు అసలు చదవలేదు. ఎందుకంటే మందర దగ్గర నుంచి అనేక సందర్భాలలో రాముడి యొక్క వనవాసం దైవ ప్రణాళిక అని ఉంటుంది. ఆ మందర రావడం, కైకేయికి బోధించడం కూడా దైవవశమున జరిగింది అని ఉంటుంది. తర్వాత శూర్పణఖ రాముడి దగ్గరికి రావడం కూడా దైవవశమున అని ఉంటుంది. దైవవశమున శూర్పణఖ రాముడి దగ్గరికి వెళ్ళింది. ఈ రెఫరెన్స్ నేను మీకు లంచ్ తర్వాత తీసి చూపిస్తా. శూర్పణఖ రావడం కూడా దైవ ప్రణాళికలో భాగంగానే జరిగింది. ఆ తర్వాత కైకేయిని అందరూ దూషిస్తుంటే భరద్వాజ మహర్షి దగ్గర కూడా చెప్తారు, ఆమె అలా ప్రవర్తించడం దైవ ప్రణాళిక, ఆమెనేమి నిందించొద్దు మీరు అని చెప్పి కైకేయిని నిందించొద్దు అని కూడా చెప్తారు అక్కడ. అలాగే సుందరకాండ, అరణ్యకాండలో 52వ సర్గ 10వ శ్లోకంలో బ్రహ్మ అనుకుంటున్నాడు, దీనురాలైన ఆ సీతను రావణుడు స్పృశించినట్లు దివ్య దృష్టితో చూచిన బ్రహ్మదేవుడు తలచిన పని పూర్తి అయినట్లే అనుకునెను. ఎప్పుడైతే సీతను రావణుడు స్పృశించాడో మనం తలపెట్టిన కార్యం సంపూర్తి అయ్యింది, ఇక వాడు వినాశనం దాపరించింది అని బ్రహ్మదేవుడు అక్కడ భావించినట్లుగా అక్కడ సందర్భం ఉంది. అలాగే దేవేంద్రుడు శరభంగ మహర్షి దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా రాముడు వచ్చినప్పుడు, రాముడు నా దగ్గరకు వస్తున్నాడు, నేను ఇప్పుడు ఆ కార్యం పూర్తవ్వక ముందు నేను రాముడితో మాట్లాడకూడదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రావణ సంహారం జరిగిన తర్వాతే దేవేంద్రుడు రాముడికి దర్శనమిస్తాడు. అంటే ఇదంతా కూడా దైవ ప్రణాళికలో భాగంగా జరుగుతూ వస్తుంది. అనేక సందర్భాలు ఉన్నాయి. ఇదంతా రాముడి వనవాసం, సీతని రావణాసురుడు, ఆ శూర్పణఖ వచ్చి రావణాసురుడిని సీతను అపహరించేలాగా ప్రేరేపించడం, ఆ తర్వాత వాడు నాశనం అవడం అనేది ఇదంతా దైవ ప్రణాళిక. ఇంత స్పష్టంగా ఉంది. అదే మరి యేసు విషయంలో కనుక యేసు వస్తాడు, ఇశ్రాయేలు చేతిలో చనిపోతాడని ఈ ప్రణాళిక ఎక్కడ కనపడదు. ఆ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతూ, తర్వాత ప్రజలు అంటే యేసు దుఃఖించిన సందర్భాన్ని ఆయన చెప్తూ, ప్రజలు నమ్మలేదు గనక వారి అపనమ్మక నిమిత్తం దుఃఖించాడు అన్న, అసలు ఎక్కడుందండి ఈ సందర్భం, ఎక్కడుందా ఆయనకి రెఫరెన్స్ ఇవ్వలేదు. ఆయన ప్రాణభయంతో దుఃఖించాడు అని స్పష్టంగా ఉంది. నా ప్రాణము మరణమగునంతగా బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడే ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పి ముందుకెళ్ళి సాగిలపడి, ప్రభువా సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, అయినను నా చిత్త ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే జరుగునుగాక అంటే ఆయన ప్రాణభయంతో ఈ సందర్భాన్ని, ఈ గండం నుంచి నన్ను గట్టి ఎక్కించమని చెప్పి దేవుడికి సాగిలపడి ప్రార్థనలు చేస్తున్నాడు. ప్రాణభయంతో దుఃఖించాడని ఉంటే ప్రజలు నమ్మలేదు కనుక దుఃఖించాడు. ఎక్కడి బైబిల్కి ఏమైనా సొంత వ్యాఖ్యానం మీరు రాయదలుచుకున్నారా ఏమిటో నాకు అర్థం కావట్లేదు. తర్వాత మార్కు సువార్త 3:21లో యేసుని చెడ్డ చేయడానికి ప్రజలు అన్నారంట. అక్కడ స్పష్టంగా ఉంది, ఆయన ఇంటి వారు సంగతి విని, ఆయన ఇంట్లో వాళ్ళే, ఆయన రక్త సంబంధికులే, ప్రజలు అనలేదు అది, ఆయన ఇంట్లో వాళ్ళే యేసుకు పిచ్చి పట్టింది అనుకున్నారు. ఇప్పుడు బయట వాళ్ళు శత్రువులు అనుకుంటే ఏదో ద్వేషంతో చెప్పారు అనుకోవచ్చు. ఆయన సొంతంగా ఆయన సొంత రక్త సంబంధికులే, కుటుంబ సభ్యులే యేసుకి పిచ్చి పట్టింది అన్నారంటే వాళ్ళకి అవసరం ఏముందండి? వాళ్ళు స్పష్టంగా పరిశీలన చేశారు యేసుని, కాబట్టి యేసు మీద ఒక అభిప్రాయానికి వచ్చారు వాళ్ళు. తర్వాత యేసుకు ఒకవేళ ప్రాణభయం ఉంటే తనను వెతుకుతున్న వారికి ఎందుకు ఎదురెళ్ళాడు? వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారు, నేనే ఆ యేసుని పట్టుకోండి అని అన్నాడు కదా అంటున్నారు. మీరు యోహాను సువార్తలో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఆయన కోట్ చేశారు. రెఫరెన్స్ చెప్పలేదు కానీ యోహాను సువార్తలో ఉంటుంది ఇది. కానీ మీరు అదే మత్తయి, మార్కు సువార్తల్లో చూస్తే యేసు వాళ్ళకి ఎదురుగా వెళ్ళి నేనా యేసుని పట్టుకోండి అన్నట్లుగా లేదు, దానికి విరుద్ధంగా ఉంది. ఏమని? యేసు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి సాధ్యమైన ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రధాన యాజకులు, సైనికులు వచ్చి బందిపోటు దొంగ మీద పడినట్లుగా పడి యేసును పట్టుకుని ఈడ్చుకుపోయారు.
యేసుని పట్టి ఈడ్చుకుపోయారు అని ఉంటుంది. మరి యోహాను సువార్తలోనేమో నేనా యేసుని దమ్ముంటే పట్టుకోండి అన్నట్లుగా ఉంది. వీటిలో ఏది నిజం? మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో రాసింది నిజమా? యోహాను సువార్తలో నిజం? రెండింటిలో రెండు విధాలుగా జరగడానికి అవకాశం లేదు. ఏదో ఒకటి మాత్రమే నిజమయ్యే అవకాశం ఉంది. ఏ ఒక్కటి నిజమైనా బైబిల్ దైవ గ్రంథం కాదు, ఏ ఒక్కటి అబద్ధమైనా బైబిల్ దైవ గ్రంథం కాదు. సరే, దాని మీద అంత డీప్గా చర్చలోకి వెళ్తే అది ఆ విషయం తేలుతుంది అనుకోండి. కానీ విజయ్ కుమార్ గారు ఏమంటున్నారంటే, ఆయనకు అనుకూలంగా రాసుకున్నటువంటి సువార్తలో ఒక వాక్యాన్ని తీసుకుని యేసు తనంతట తానుగా ఎదురుకి వెళ్ళి దమ్ముంటే నన్ను పట్టుకోండి అన్నాడు అంటున్నారు. కానీ అదే యేసు జీవిత చరిత్ర రాసిన సువార్థికులు మత్తయి, మార్కు యేసు ప్రాణభయంతో ప్రార్థనలు చేస్తుంటే బందిపోటు దొంగ మీద పడినట్లుగా పడి పట్టుకుని ఈడ్చుకుపోయారు యేసుని అని చెప్పి ఉంది. ఇందుట్లో ఏది నిజమో మరి విజయ్ కుమార్ గారు చెప్పాలి. తర్వాత ఆయన అంటే అనేక సార్లు ఎందుకు పారిపోయాడు? దేవుడైతే, యేసు దేవుడైతే అనేక సార్లు ఎందుకు పారిపోయాడు అంటే, ఆయన మనిషి గనక అనే పదం వాడారు. మీరు కావాలంటే ప్లే చేసి చూసుకోండి. మరి ఇప్పుడు దాకా యేసు దేవుడు దేవుడు అని చెప్పి ఒకసారి యేసు మనిషి అనేసారు. అంటే మనిషిలో ఉన్నటువంటి ఆ బలహీనతలు, ఆ లక్షణాలు అన్నీ చూపించేసరికి ఆ యేసు మనిషి కనుక అట్లా చేశాడు అన్నారు. ఇప్పుడు రాముడు మనిషి కనుక నేను మొదటి నుంచి చెప్తున్నా, మానవుడికి ఉండేటటువంటి జీవితానికి లోబడి జీవించాడు కాబట్టి ఆయన అలా ప్రవర్తించడంలో ఒక అర్థం ఉంది. మరి యేసు అనేక మహిమలు చేసి చూపించాడు, నేను సాధారణ మానవుడిని కాదు, నేను మామూలుని కాదు అని చెప్పుకున్నాడు. మరి ఈయన కూడా అనేక సార్లు ఇట్లా పారిపోవడం ఏంటి, దుఃఖించడం ఏంటి, భయపడటం ఏంటంటే ఆయన మనిషి జన్మ ఎత్తాడు కనుక అని అంటున్నారు. మరి ఇందుట్లో ఏది నిజమో ఆయనే ఒక క్లారిటీ ఇవ్వాలి. తర్వాత ఆయన అనేక సార్లు పారిపోవడానికి కారణం ఆయన సమయం ఇంకా సంపూర్ణం అవ్వలేదు అని చెప్పారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రి నువ్వు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చి ఉన్నాను, భూమి మీద నిన్ను మహిమపరిచి ఉన్నాను అంటాడు. అంటే ఆయన అప్పగించిన పని పూర్తిగా సంపూర్ణంగా నెరవేర్చినప్పుడు మళ్ళీ పారిపోవడం ఎందుకు? ఆ తర్వాత వచ్చినప్పుడు పారిపోయాడు కదా. మరి ఇప్పుడు పని అవ్వలేదు కనుక పారిపోయాడు అన్నారు. కానీ యోహాను సువార్తలో పని అయిపోయింది, కంప్లీట్ చేసేసాను అంటున్నాడు కదా, అప్పుడు దొరికిపోవచ్చు కదా. ఇప్పుడు వెళ్ళిపోయి నేనే దేశని లేకపోతే పట్టుకోండి అని చెప్పి వెళ్తే కొంచెం వీరోచితంగా ధైర్యంగా ఉండేది. కానీ అప్పటి నుంచి కూడా పారిపోతానే ఉన్నాడు, అనేక ప్రయత్నాలు చేస్తానే ఉన్నాడు. చిట్ట చివరి వరకు చేసి చివరికి సిలువు మీదకి వెళ్ళేసరికి నాదేవా నాదేవా అని దుఃఖించినట్టుగా కూడా ఉంది. అంటే చిట్ట చివరి ప్రయత్నంలో కూడా ఆయన ఇష్టపూర్వకంగా చనిపోవాలి, విధి లేని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన పట్టుకుని సిలువేశారు. దాన్ని ఆయన తప్పించుకునే ప్రయత్నాలు అనేకం చేసి చివరికి చేతులెత్తేసి నాదేవా నాదేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అంటూ సిలువు మీద మరణ వాంగ్మూలం ఇచ్చాడు. నేను అదర్ సైడ్ చేసే పుస్తకంలో కూడా రాశాను మరణ వాంగ్మూలం అని చెప్పి. తర్వాత రాముడి గురించి చెప్తూ సముద్రం మీద నడిచి వెళ్ళలేదు, సముద్రాన్ని చీల్చలేదు అంటున్నారు. నేను అదే కదా చెప్తున్నాను, రాముడు మహిమల్ని ప్రదర్శిస్తే తన అతీత శక్తులను వాడితే దోషం, వాడకపోతే దోషం కాదు. అలా ఆయన చేస్తే రాముడు మానవజాతికి ఆదర్శం కాడు. ఇప్పుడు రాముడు భగవంతుడు గనక, అతీత శక్తులు ఉన్నవాడు గనక రాముడు అలా చేయగలిగాడు, మనం అట్లా ఎలా చేయగలం అనే ఒక భావన మానవుల్లో వస్తుంది. రాముడు భగవంతుడు గనక అనేక కష్టాలు కోర్చుకుని అలా నిలబడగలిగాడు, మనం ఎక్కడ అలా ధర్మానికి నిలబడగలుగుతాం అనే భావన మానవుల్లో వస్తుంది. కనుక మానవ జాతి అంతటికీ కూడా ఆదర్శమూర్తిగా ఒక ఉత్తమ మానవుడు ఎలా ప్రవర్తిస్తాడో జీవించి చూపించాలనుకున్నాడు గనక ఒక మానవుడికి ఉండే పరిమితుల్లోనే ఆయన జీవించాడు. అదే సందర్భంలో నేను మళ్ళీ ఇంతకు ముందు కూడా చెప్పాను, అయితే భూమి మీద ఉన్న రాముడు దేవుడా కాదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నాం అన్నారు. భూమి మీద ఉన్న రాముడే విష్ణుత్వంలోకి వెళ్ళిపోయాడని కూడా చెప్పాను నేను. 11,000 సంవత్సరాలు గడిచిన పిమ్మట రాముడు తన విష్ణుత్వంలోకి ప్రవేశించి నేను 3 లోకముల కార్యములు సాధించుట కొరకే జన్మించి తిని అని చెప్పాడు. ఆ తర్వాత ప్రజలందరూ వచ్చి మమ్మల్ని కూడా నీతో పరంధామానికి తీసుకెళ్ళిపో అన్నప్పుడు లేదు నేను మానవుడిని, నాకంత సామర్థ్యం అక్కడ ఉంది అనలా, అట్లే రండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఉత్తమ లోకాలకు తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి రాముడు భూమి మీద ఉండగానే విష్ణువుగా మారిపోయాడు, విష్ణువుగా మారి వైకుంఠానికి వెళ్ళాడు. కాబట్టి భూమి మీద ఉన్న మానవుడు దేవుడే. తర్వాత మళ్ళీ నియమ ఉల్లంఘన ఒకసారి జరిగింది. రాయబడిన మాటలను బట్టి కాదు, ఆయన చేసిన పనులను బట్టి దేవుడో కాదో నిర్ణయిస్తారు, రాయడం ఎట్లా రాసుకుంటారా అంటున్నారు. మరి రాయబడిన మాటను బట్టి కాక మీ సొంత అభిప్రాయాలతో నిర్ణయించకూడదని చెప్పి మనం మొదట్లోనే ఆ నియమం పెట్టుకుని చదువుకున్నాం. మరి దాన్ని ఆయన పదే ఉల్లంఘిస్తున్న సొంత అభిప్రాయాలతో రాముడు దేవుడో కాదో డిసైడ్ చేస్తాను, రాయటం ఏంది ఎట్లా రాసుకుంటారో అంటున్నారు. నేను ఎట్లా అయితే మరి నేను కూడా అదే ధోరణిలో మాట్లాడితే కనుక యేసు గురించి రాయడం ఏముంది, ఎట్లా మహిమలు చేశాడని ఏదైతే అది రాసుకోవచ్చు, కానీ నిజానికి అంత సీన్ లేదు అని నేను చెప్పగలను. నేను తగిన లాజికల్ ఆన్సర్స్ కూడా నేను చూపించగలను ఆ వాదనకి. మరి దానికి కనుక సిద్ధమైతే నేను దానికి కూడా రెడీగా ఉన్నాను. రాయబడినటువంటి విషయాలను బట్టి కాక మనకి అనిపించేటటువంటి లాజిక్లను బట్టి, మనకు అనిపించే అభిప్రాయాలను బట్టి దేవుడో కాదో నిర్ణయిద్దామంటే దానికి కూడా నేను రెడీ. తర్వాత సముద్రుణ్ణి పూజించాడు, సముద్రాన్ని చేల్చలేకపోయాడు కాబట్టి దేవుడు ఎట్లా అవుతాడు అన్నారు. మీరు యుద్ధకాండలో 22వ సర్గలో రాముడు
సముద్రం మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడానికి సిద్ధమైనప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ ప్రత్యక్షమయ్యి రాముణ్ణి వద్దు అని బతిమలాడుకుంటారు. సముద్రుడు కూడా ప్రత్యక్షం అవుతాడు. అంటే రాముడికి సామర్థ్యం లేదన్నట్టుగా మాట. రాముడికి ఉన్నటువంటి సామర్థ్యంతోనే సముద్రుడిని భయపెట్టాడు. సముద్రుడు ప్రత్యక్షమయ్యి తన మీద వారధిని నిర్మించడానికి ఒక ఉపాయాన్ని వివరించాడు. విశ్వకర్మ పుత్రుడు నీలుడు ద్వారా వారధిని నిర్మించవచ్చు అని చెప్పాడు. అది రాముడికి ఉన్నటువంటి సామర్థ్యం. ఇక్కడ హనుమంతుడికి ఉన్న సామర్థ్యం కూడా తనకు లేదు అని చెప్పి రాముడు చెప్పుకున్నట్లుగా అంటున్నారు. నిజానికి అట్లా చెప్పాలి. హనుమంతుడికి ఉన్న సామర్థ్యాన్ని కొనియాడాడు రాముడు. ఇంత మహత్కార్యాన్ని హనుమంతుడు కాక ఇంకెవరైనా సాధించగలరా అంటే హనుమంతుడికి ఉన్నటువంటి ఆ కీర్తిని ఘనతని కొనియాడాడు తప్ప హనుమంతుడి కన్నా నేను తక్కువ వాడిని అని అనలా. ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు యేసు స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని యేసు అంటాడు. మరి యేసు స్త్రీకి పుట్టలేదా అంటే యోహాను కన్నా యేసు తక్కువ వాడనే కదా. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను అంటాడు. యేసు తండ్రి లేకుండా పుట్టాడు, తండ్రి ప్రమేయం లేకుండా పుట్టాడని బైబిల్లో ఉంది తప్ప స్త్రీలో నవమాసాలు స్త్రీ గర్భంలో ఉండి ఆవిడ యోనిలో నుంచి రాలేదని బైబిల్ చెప్పట్లేదు కదా. స్త్రీ గర్భంలో నుంచే పుట్టాడు కదా, స్త్రీకే పుట్టాడు కదా. కాబట్టి మరి స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే ఎవరు గొప్పవాడు లేరంటే యోహాను కంటే యేసు తక్కువ వాడనే కదా. మరి విజయ్ కుమార్ గారు చెప్పినటువంటి లాజిక్ని బట్టి చూస్తే నాకు అదే అర్థం వస్తుంది. తర్వాత విభీషణుడు ఎందుకు వచ్చాడో కూడా రాముడికి తెలియదు. ఎందుకు వచ్చాడు అని పక్కన ఉన్నటువంటి మంత్రుల్ని అడుగుతున్నాడు అని అంటున్నారు. ఒక రాజు తన దగ్గర ఉన్నటువంటి పెద్దల మంత్రుల సలహాలను తీసుకోవడం అనేది దోషం కాదు. తీసుకోవాలి. రాజు అందరి సలహాలు తీసుకుని తన నిర్ణయం తను చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి చాలామంది రాముడికి విభీషణుణ్ణి అంగీకరించొద్దు, అతన్ని మనం ఆశ్రయం ఇవ్వద్దు అని చెప్పి చెప్తారు. కానీ వాళ్ళకి వాటన్నిటినీ కూడా తోసిపుచ్చి రాముడు విభీషణుడికి ఆశ్రయం ఇస్తాడు. నాది ఇంకోట్లేదు. అయితే అక్కడ విభీషణుడికి ఆశ్రయించే సందర్భంలో రాముడు అంటాడు, ఎవరైనా సరే, నేను రిఫరెన్స్ మళ్ళీ చెప్తా, ఎవరైనా సరే ఒక్క మారు నన్ను శరణు పొంది నేను నీవాడను అని చెప్పి నన్ను శరణు పొందితే వాళ్ళకి సర్వ ప్రాణుల నుండి నేను అభయం ఇస్తాను. ఆ వచ్చిన వాడు విభీషణుడైనా సాక్షాత్తు రావణుడైనా సరే తీసుకురండి, వాడికి నేను అభయం ఇస్తాను, ఇది నా వ్రతము అని చెప్పి రాముడు చెప్తాడు. అది రాముడి వ్యక్తిత్వం. సాక్షాత్తు రావణుడే వచ్చినా కూడా వాడికి నేను అభయం ఇస్తాను అని చెప్పినటువంటి వ్యక్తిత్వం రాముడిది. అంత సామర్థ్యం రాముడికి ఉంది. మరి ఈ విషయం ఈ రౌండ్లో విజయ్ కుమార్ గారు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా ఖండించాను. టైం అయిపోయింది. అది ఇంకొకటి మరి ఇప్పటితో రెండవ రౌండ్లో హైందవ వక్త కౌంటర్ కూడా పూర్తయింది. ఇప్పుడు ప్రశ్న క్రైస్తవ వక్తకి హైందవ వక్తలైనటువంటి సహోదరులు ప్రశ్నిస్తారు. మరి మొదట రౌండ్లా కాకుండా ప్రశ్న క్లారిటీగా ఉండాలి. మరి వక్త ఏం చెప్తున్నారు కూడా మీరు వినాలి. ఒక ప్రశ్న ఇవ్వాలి. ఒక ప్రశ్నలకి 10 ప్రశ్నలు జత కలిపోతాయని చిన్న మనవి. మీరు ఏం అడుగుతున్నారో సూటిగా వాటి మీద అడగవలసిందిగా కోర్చు అడగండి. విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు హలో, ప్రశ్న అడుగుతున్నారు మీరే. నమస్కారం. నా పేరు మునిపల్లి జ్యోతిస్వరూప్. చర్చ నిబంధనలలో పోలికలతో లేక సొంత అభిప్రాయాలతో దైవత్వం గురించి ప్రతిపాదన చేయకూడదు, గ్రంథంలో ఉన్నదే పేర్కొనాలి అని చెప్పి అది చర్చ నిబంధన. ఇప్పటిదాకా కరుణాకర్ గారు పేర్కొన్న రిఫరెన్సర్లో రాముడు అవతార పురుషుడైన విష్ణువే అని సృష్టి స్థితి లయకారుడైన పరబ్రహ్మము పరమదైవం అని చెప్పి పేర్కొన్నారు. అలా ఇంకా రిఫరెన్స్ ఇస్తా అన్నారు. తర్వాత అదే రామాయణంలో బ్రహ్మదేవుడు రావణాసుడు వరం కోరుకుంటూ మానవుడు తప్ప మిగతా వాళ్ళందరి పేర్లు దేవగాన గంధర్వ కిన్నర కింపురుషులు వీళ్ళ చేతిలో మరణం పొందకుండా ఉండాలని చెప్పి కోరుకుంటాడు. అయితే ఇక్కడ దేవదానవ గంధర్వ కింపురుషాలు పశుపక్షాదులు మానవులు అందరి శరీరాలకి ప్రతి శరీరానికి పరిమితులు ఉంటాయి. వాటి జ్ఞాన సంపత్తి కానివ్వండి, మానసిక వికాసాలు కానివ్వండి, ఏవైనా కానీ పరిమితులు ఉంటాయి. వాటి పరిమితులను బట్టే ఏదైనా ప్రవర్తిస్తాయి. అలా ఆ పరిమితులతో వచ్చిన మనిషి పరిమితులతో వచ్చిన రాముడు మనిషి పరిమితుల్లోనే ఆలోచిస్తున్నాడు, మనిషి పరిమితుల్లోనే ప్రవర్తిస్తున్నాడు. ఇది ఇక్కడ కనిపిస్తున్నది. మీరు మీ సొంత అభిప్రాయాలతో కాకుండా మానవ పరిమితులతో కాకుండా ఇంకెలా ప్రవర్తించగలరు? ఏ మనిషి, రాముడు కాకపోయినా ఎవరైనా కానీ మనిషి శరీరంతో వచ్చిన వాళ్ళు వేరే పరిమితులతో ఎలా ప్రవర్తించగలరు అనేది
మీరు క్లుప్తంగా సూటిగా అందరికీ అర్థమయ్యే కామన్ సెన్స్, అందరి కామన్ సెన్స్కి అర్థమయ్యే విషయంగా తెలుపుతూ రిఫరెన్సుల్లో పేర్కొన్నట్టుగా రాముడు పరమదైవమైన విష్ణువు కాదు అని చెప్పి మీరు నిరూపించగలగాలి. ఇది మీరు ఎలా నిరూపిస్తారనేది నా ప్రశ్న. అయిపోయిందండి. అదండి ప్రశ్న మీదే ఆన్సర్. సోదరులు మీ పేరండి? ఓకే, చాలా సంతోషం. సోదరులు ప్రశ్న అడిగారు. ఆయన ప్రశ్న అడుగుతూ ప్రస్తావించారు. ముందు నుంచి ఈ డిబేట్లో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన నా ప్రతిపాదనలో నేను చెప్పిన విషయమే అది. మనిషి మాత్రమే రాముడు అంటే భూమి మీదకి రాకముందు విష్ణువు దేవుడా కాదా తర్వాత సంగతి, మరణం తర్వాత రాముడు విష్ణువు అయ్యాడా లేదా తర్వాత సంగతి. ఇది కాదు ఇక్కడ చర్చ. కేవలం రాముడు మానవుడే అన్నది స్పష్టంగా భూమి మీద పుట్టిన రాముడు, అతడు ఎక్కడ నుంచి ఎక్కడికి అవతారం ఎత్తాడు, ఎవరి నుండి ఎవరుగా వచ్చాడు అన్నది అక్కడ నేను ప్రస్తావించదలుచుకోలేదండి. భూమి మీద పుట్టిన రామాయణంలో రాయబడిన అతని జీవితాన్ని బట్టి రాముడు మనిషా కాదా? నేను కూడా మీరు అన్నట్టుగా మనిషి అని చెప్తున్నాను. ఇకపోతే విష్ణుమూర్తి కాదు అని చెప్పడానికి కాదండి, ఇక్కడ రాముడు దేవుడా కాదని చెప్పడానికి చర్చ. అంటే రాముడు విష్ణుమూర్తి కాదని మీరు నిరూపించాలని అంటే నేను ఎందుకు నిరూపిస్తాను? మీరు అవునని మీరు చెప్తున్నారు. రామాయణ ఆ విషయం ప్రస్తావించిన భూమి మీద పుట్టిన రాముడు విష్ణువా లేదా రాముడా అన్నది మీరు చెప్పాలి. ఇప్పుడు విష్ణువే రాముడిగా ఉన్నాడా? అలాగనుకుంటే మరి రాముడిగా మానవుడిగా వచ్చినంత మాత్రాన అతని సర్వశక్తి కానీ లేదా సర్వజ్ఞానం కానీ అతనికి దేవుడికి ఉండాల్సిన లక్షణాలు కోల్పోయాడా? కరుణాకర్ గారు అన్నట్టుగా ఏదో మనుషుడు తాను నియమాలు పెట్టుకున్నాడు మనుషుడుగా కాబట్టి అవన్నీ చేయలేడు అంటున్నారు. అసలు ఉన్నాయా రామునికి అవి భూమి మీద? పోతే రాముని యొక్క శక్తి సామర్థ్యాలను కూడా తాను ధరించిన ధనస్సులో తప్ప రామునికి ఉన్నట్టుగా మనకు కనపడదు రామాయణంలో. కాబట్టి నేను మీరు అన్నట్టుగా మనిషి అని చెబుతున్నాను. నేను కూడా మానవుడిగా ఉండవలసిన నియమాలు పెట్టుకుని మానవుడిగా జీవించాడు కాబట్టి మనిషిగానే కనపడతాడని మీరు అంటున్నది ఎంతవరకు వాస్తవం? నేను కూడా అదే చెప్తున్నాను, మనిషి అని. రాముడు విష్ణువు అయిపోయిన తర్వాత దేవుడు అంటే విష్ణువు దేవుడో కదా అన్నది తర్వాత చర్చిద్దాం. ముందు భూమి మీద 11,000 సంవత్సరాలు జీవించాడని చెప్పుకున్న రాముడు దేవుడు కాదు, మానవుడిగానే ఉన్నాడు, మానవుని యొక్క ఆలోచనల విధంగానే ఉన్నాడు అన్నదే నా ప్రస్తావన అండి. ఇది నా యేసుక్రీస్తుని చూస్తే తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైందండి. ఇప్పుడు యేసుక్రీస్తుని దేవుడు కాదంటున్నారు కదా. మనిషిగా పుట్టిన యేసుక్రీస్తు వారు కేవలం మానవుడికున్న పరిమితులతోనే, మానవుడికున్న పరిస్థితుల్లోనే మానవుడిలాగానే మాత్రమే లేడు. మానవుడిగా ఉంటూ ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన దైవత్వం అంతా ఆయన జీవించిన కాలంలో బయటపడింది. ఆయన చూపించాడు ఆయన శక్తి సామర్థ్యం. దీన్ని బట్టే ఒకవేళ దేవుడు మానవుడిగా పుట్టాడు అని అనుకుంటే యేసుకు ఉండవలసిన లక్షణాలు అంటే ఆయన శక్తి సామర్థ్యాలు ఎలాగైతే కనబడుతున్నాయో మానవుడిగా ఉండి కూడా, మానవుడిగా పరిమితులుండి కూడా ఆయన ఎంత సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు అన్నది యేసుని చూస్తే తెలిసిపోతుంది. అందుకే కంపారిజన్ మనకు అర్థమవుతుంది. రాముడు అలా లేడు, యేసు అలా ఉన్నాడు కాబట్టి దేవుడు అని నేను చెప్పడానికి సిద్ధపడ్డాను. నేను ప్రస్తావించింది ఏది కరుణాకర్ గారు ఖండించలా, ఏది ఖండించలా. మీరు రివైండ్ చేసుకోండి దాదాపు. నేను పోలికలు చెప్తున్నాను, ఖండిస్తున్నాను. నేను ప్రస్తావించినది కరుణాకర్ గారు ఖండించడం లేదు. కరుణాకర్ గారి నియమం ఏంటి? రాముడు దేవుడని యేసుక్రీస్తు దేవుడు కాదని నిరూపించాలి. నేను రాముడు దేవుడు కాదని యేసు దేవుడని నిరూపించాలి. నా ప్రతిపాదన చేస్తూ అతని వాదన నేను ఖండిస్తున్నాను, కానీ నా ప్రతిపాదనను ఆయన ఖండించడం లేదు. ఖండించకుండా నేను ఖండించాను అంటున్నాడు ఆయన. నేను చెప్పిన దేనికి కూడా ఆయన మనిషి అంటున్నాడు తప్ప ఇది మనిషిగా ఉండవలసిన లక్షణాలే తప్ప దేవుడికి ఉండవలసిన లక్షణాలు ఇవి లేవు అని ఆయన ఒప్పుకోలేకపోతున్నాడు, ఖండించలేకపోతున్నాడు. కరుణాకర్ విషయం నేను మీకు అడిగిన ప్రశ్న కదా, మీరు చెప్పండి. మనిషిగా వచ్చిన వాడు అంటే మీ ప్రశ్న కొద్దిగా స్పష్టంగా ఉంటే నా జవాబు మీకు అర్థమవుతుంది. అక్కడ ఇచ్చిన రిఫరెన్స్ లో ఉన్నట్టుగా పరమదైవమైన విష్ణువు కాదని చెప్పి మీరు ఎలా ఖండిస్తారు? ఇది నా ప్రశ్న. అంటే నేను కూడా యేసుక్రీస్తు దేవుడు కాదని ఎలా ఖండిస్తాడు ఆయన చెప్పిన ప్రశ్న. సరే ఇది చర్చ కాదు కదా. కరుణాకర్ గారు చెప్పింది మీరు ఖండించడం లేదు అన్నది కాదు. ప్రశ్న ఏంటో మీరు చెప్తే సరిపోద్ది, కరుణాకర్ గారు చెప్పుకుంటారు. సమయం అయిపోయింది. ఓకేనా నెక్స్ట్ మరి కరుణాకర్ గారికి 10 నిమిషాల సమయంలో మరొక ప్రశ్నని రెండో ప్రశ్నగా 5 నిమిషాలు అదేనండి. 10 నిమిషాల్లో 5 నిమిషాలు అయిపోయింది. 5 నిమిషాలు చెప్తున్నాను ఇంకా.
మంచిది. నిమిషాల్లో ఒక 5 నిమిషాలు అయిపోయింది, ఇంకా 5 నిమిషాల ప్రశ్న. తొందరగా ప్రశ్న అడగాలి. మరి ఆయన మంచిది. కరుణాకర్ గారికి ప్రశ్న. నా పేరు ప్రశాంత్ జోబ్ శాస్త్రి. అయితే 2 సెషన్లో కూడా కరుణాకర్ గారు ఏమన్నారంటే యేసుక్రీస్తు దేవుడని బైబిల్ ఎక్కడా లేదు అన్నాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మహాదేవుడును మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అని ఉంటుంది. అయితే ఒకవేళ కొన్నిసార్లు కొంతమంది అండ్ అని ఉంది కాబట్టి గాడ్ అండ్ సేవియర్ అంటే దేవుడును రక్షకుడు అని వేరు చేయవచ్చు. కానీ పౌలు రైటింగ్స్లో 2 కొరింథీ 1:1, 1 తెస్సలోనిక పత్రిక 1:1, 2 తెస్సలోనిక పత్రిక 1:1లో అక్కడ చెప్పబడ్డ విషయాలు ఏంటంటే ఖచ్చితంగా ఒక ఇద్దరు వ్యక్తులను వేరు చేస్తున్నప్పుడు కామ ఖచ్చితంగా మెన్షన్ చేశాడు. కానీ తీతు పత్రిక 2:13లో కామ మెన్షన్ చేయలేదు. కాబట్టి మహాదేవుడును మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అని స్పష్టంగా పౌలు రచనను బట్టి యేసుక్రీస్తు మహాదేవుడు అర్థమవుతుంది. లేదు దేవుడు వేరు రక్షకుడు వేరు అంటే ఖచ్చితంగా పౌలు రైటింగ్స్ ప్రకారం మచ్చుకి 3 ఆధారాలు చూపిస్తున్నాను. 2 కొరింథీ 1:1, 1 తెస్సలోనిక పత్రిక 1:1, 2 తెస్సలోనిక పత్రిక 1:1లో పాల్ తిమోతి అండ్ పాల్ సిల్వాన్ అండ్ తిమోతి, 3వది పాల్ సిల్వాన్ తిమోతి అంటూ వ్యక్తులను వేరు చేసినప్పుడు కామ చేశారు. కానీ తీతు పత్రిక 2:13లో కామ చేయలేదు. కాబట్టి అది మహాదేవుడును మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అనేది కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే చెందుతుంది. అది నా ప్రశ్న. మీ ప్రశ్న అయిపోయిందండి. ఓకే. బ్రదరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, నా వాయిస్ వినపడుతుందా? అయితే పౌలు మాట్లాడిన విషయాల్లో అనువాద లోపం జరిగిందని చెప్పి కొంతమంది వ్యాఖ్యానకారులు చెప్తూ ఉంటారు. సరే, అనువాద దోషాలు ఉన్నాయా, ఆయన ఆ ఉద్దేశంతో చెప్పాడా లేదా అన్నది మనకి అంత రీసెర్చ్ అవసరం లేదు. కానీ ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, క్రైస్తవులకి దేవుడు ఎవరు? యెహోవానా, యేసా, పౌలా? ఎవరో మీరు తేల్చుకోవాలి. పౌలు చెప్పిన మాటలు మీకు ఆజ్ఞాబద్ధమా? బైబిల్ దేవుడు చెప్పిన ఎందుకు పనికిరానివా? చెత్తబుట్టలో పడేస్తారా? ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకవేళ బైబిల్ దేవుడు లేదా యేసు వీళ్ళు చెప్పిన విషయాలని ఖండించకుండా పౌలు అదనంగా కొన్ని విషయాలు చెప్తే దాంట్లో పెద్ద తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ వీళ్ళు ఏదైతే కొన్ని విషయాలను ప్రతిపాదన చేశారో వాటిని కొట్టిపడేస్తూ వాటిని ఖండిస్తూ అది కాదు ఇది అని చెప్పి పౌలు చెప్పినప్పుడు, వాటికి విరుద్ధంగా చెప్పినప్పుడు మీరు వేటిని తీసుకుంటారు? పౌలుని తీసుకుంటారా, బైబిల్ దేవుడిని తీసుకుంటారా? బైబిల్ దేవుడు ఎక్కడైనా పౌలు అనే ఒక వ్యక్తి వస్తాడు, నేను చెప్పిన విషయాలన్నీ తొక్కి పడేస్తాడు, ఖండించి పడేస్తాడు, అతను చెప్పిందే రైట్ నమ్మండి, నేను ఊరికి చెప్తున్నాను తప్ప ఇవన్నీ అన్వాలిడ్, కొన్నాళ్ళ తర్వాత చెల్లుబాటు అవి రద్దయిపోతాయి అని చెప్పి యెహోవా ఎక్కడైనా చెప్పాడా? యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రం సత్యమైనది, శాశ్వతమైనది. తర్వాత ఆయన ఆజ్ఞలు నిత్యము శాశ్వతంగా స్థిరపరచబడి ఉన్నవి. తర్వాత మీ ఇశ్రాయేలీలో మీరు తరతరాలకు ఈ ధర్మశాస్త్రంలో కట్టడం అనుసరించాలి. ఇవి బైబిల్ దేవుడు చెప్పిన ఆజ్ఞలు. అందులో నన్ను చెప్పనివ్వండి చెప్పిన తర్వాత నేను చెప్తున్నదే, నేను చెప్పేది కూడా బైబిల్లోనండి. నేను చెప్పేది నేను సొంతంగా ఎక్కడో తీసుకొచ్చి వేరే ఎవరో రాసిన పుస్తకాలు ఎక్కడో వేరే గ్రంథాల్లో ఉన్న తీసుకొచ్చి చెప్పట్లా. అదే బైబిల్లో యెహోవా తప్ప ఇంకొక దేవుడు లేడని ఉందా లేదా? మరి మీ ప్రశ్న కాదు, మీ తర్వాత అడగండి, చెప్తాను. అయితే యెహోవా తప్ప వేరే దేవుడు లేడు అన్నప్పుడు పౌలు వచ్చి ఇంకొక దేవుడు ఉన్నాడని చెప్తే అది కాంట్రడిక్షన్ అవుతుందా అవదా? బైబిల్ దేవుడిని తీసుకోవాలా, పౌలుని తీసుకోవాలా? తర్వాత పోనీ యెహోవాని పక్కన పెట్టేశారు, యెహోవా అంటే మీకు ఇష్టం లేదు, యేసునన్నా నమ్ముతున్నారు కదా, యేసుని దేవుడిగా నమ్ముతున్నారు కదా, యేసు ఎక్కడైనా సరే నేను దేవుణ్ణి నన్ను ఆరాధించండి అని చెప్పాడా? యేసు ఎక్కడ చెప్పుకోలేదే. ఎంతసేపు పౌలు చెప్పిన పత్రికలు, పౌలు చెప్పిన మాటలు, యేసు శిష్యులు చెప్పారు, ఇవి తీసుకొస్తారు తప్ప ఇప్పుడు అంత ముఖ్యమైన విషయాన్ని, అంత ముఖ్యమైన విశ్వాసానికి, నిత్యజీవానికి సంబంధించిన విషయాన్ని బైబిల్ దేవుడు చెప్పలేదు, యేసు చెప్పలేదు. 1000 పేజీల పుస్తకంలో 995 పేజీల్లో ఎక్కడ కనపడదు. ఎక్కడో 1-2 సందర్భాలలో అంటున్నట్లుగా, ముట్టనట్లుగా, చెప్పనట్లుగా చెప్పిన వాక్యాలను తీసుకొచ్చి ఇదే క్రైస్తవ విశ్వాసం, అంతకుముందు చెప్పినవన్నీ పనికిరానివి చెత్తపట్ల పడేసేయండి ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? నేను క్రైస్తవుల దేవుడు పౌలు అని చెప్పి ఒక చాప్టర్ పెట్టాను అదర్ సైడ్ చేసే పుస్తకంలో. అందుట్లో పౌలు బైబిల్ దేవుడు ఆజ్ఞలను ఎట్లా కొట్టిపడేశాడు, యేసుని ఎట్లా పక్కకి నెట్టేశాడు, క్రైస్తవ మతాన్ని ఎట్లా జనాల్లోకి తీసుకెళ్ళాడు అనే విధానాన్ని అక్కడ చర్చించా.
కాబట్టి మీకు క్రైస్తవులకి దేవుడు పౌలా యెహోవానా యేసు నిర్ణయించుకోండి. లేదు మాకు యెహోవా యేసు పెద్దగా పట్టింపు లేదు, మాకు పౌలు చెప్పిన అనుసరణీయము, ఆయన చెప్పిందే మాకు ఫాలో అవుతామంటే మీరు నిర్ణయించుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే మరి రేపు వచ్చేది బైబిల్ దేవుడు వచ్చి నేను చెప్పానా పౌల్ని నమ్మమని, పౌలు నేను చెప్పిన పక్క దోసేస్తే పౌల్ని నమ్మటమేనా మీరు అని చెప్పి బైబిల్ దేవుడు వచ్చి అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారో మీరు నిర్ణయించుకోండి. ఓకేనండి, సమయం అయిపోయిందండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అప్పుడు మాట్లాడదాం మనం. వెరీ గుడ్. మరి ఆయన వక్త చెప్పిన తర్వాత దాన్ని మనం క్రాస్ చేయకూడదు, ప్లీజ్ దయతో గమనించండి. వారు మీరు ప్రశ్న అడిగారు, సమాధానం చెప్పారు, అయితే అంగీకరించండి, లేకపోతే వదిలేసేయండి, అంతేగాని దాన్ని క్రాస్ చేయొద్దు దయతో ప్లీజ్. అయిపోయింది. మరి ఇక 10 నిమిషాలు పెద్దల అభిప్రాయాలు. మరి ఇప్పుడు దాకా రెండో సెషన్లో, మరి మొదటి సెషన్లో రెండో రౌండ్లో మరి వారు ఏదైతే మాట్లాడారో అంతవరకు మీరు విన్నారు. మొదట 20 నిమిషాలు, తర్వాత 15 నిమిషాలు, వీటి మీద పెద్దలుగా మీ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా నేను మొదటగా మనవి చేయొచ్చు. బ్రదర్ హైందవ వక్త ప్రతిపాదనను జాన్ రాజ్ గారు, అలాగే క్రైస్తవ అవునండి ఇద్దరువి తనది బ్రదరు మరి ఎలా అయితే చెప్పారో అలాగే మరి ఈ రెండో రౌండ్లో కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుచు. మొదటిగా మన మొదటి వక్త క్రైస్తవ వక్తగా తన ప్రతిపాదన తెలియజేసినటువంటి విజయ్ కుమార్ గారు, మరి ఆయన చెప్పిన ప్రతిపాదనలో లోపాలు, ఆయన చెప్పినటువంటి మాటల్లో విభేదించినవి ఏవైతే ఉన్నాయో మీ నిర్ణయాన్ని తెలియజేయవలసిందిగా మొదటిగా మరి క్రైస్తవ వక్త యొక్క ప్రతిపాదనను చెప్పవలసిందిగా హైందవ పెద్దగా ఉన్నటువంటి బ్రదర్కి సమయాన్ని ఇస్తున్నాం. మాట్లాడిన అన్ని అంశాల్లో కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా రాముడు మానవుడిగా ఉన్న సమయంలో మానవుడిగా ఉన్నాడు. ఆ సమయంలో అనేక రకాలుగా దుఃఖించాడు, అనేక రకాలుగా బాధపడ్డాడు, అనేక రకాలుగా చింతించాడు. అందుకు ఆయన కేవలం మానవుడే అని మీ వెర్షన్లో ఆయన మాట్లాడుతున్నారు. కానీ రామాయణ గ్రంథం పూర్తిగా ఆయన చదివి ఉంటే రామాయణ గ్రంథం మూల ఉద్దేశమే భగవంతుడే మానవుడిగా వచ్చి రావణ్ణి సంహరించాలి అనేది రామాయణ గ్రంథం మూల ఉద్దేశం. ఎందుకంటే అదే రావణుడు తీసుకున్న వరం అది. అందుకోసం రాముడు మానవుడిగా తను పరిమితులు ఓన్గా నిర్ణయించుకున్నాడు. ఆ పరిమితులను ఎందుకు ఈయన అర్థం చేసుకోవటం లేదో నాకు అర్థం కావట్లేదు. మానవ జీవితాన్ని ఏ విధంగా గడిపి ధర్మాన్ని నిలబెట్టడానికి మాత్రమే రాముడు ఎంత శ్రమించాడో, ఎంత కష్టపడ్డాడో అనే విషయాన్ని ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. దానిపైన ఆయన మరొకసారి పునరాలోచించుకొని కేవలం ఆ మానవ జీవితంలో ఉన్న ఎదురైన పరిస్థితులను మాత్రమే ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన విష్ణువు అంశే కాదు అని ఆయన నిర్ణయించుకొని చెప్పాలనుకుంటే చెప్పచ్చు. ఆయన విష్ణు అంశే కాదని అంటే దేవుడు కాకుండా పోతాడు. ఆయన విష్ణు అంశతోనే పుట్టాడు, ఆయన లక్ష్యాన్ని ఆయన ఛేదించాడు, ఆయన లక్ష్యాన్ని ఆయన పూర్తి చేసాడు అనుకుంటే సరిపోతుంది. మరొకసారి ఆయన చూడాలనేసి నేను ఆయనకు విజ్ఞాపిస్తున్నాను. ఇంకా కరుణాకర్ గారు మాట్లాడుతూ విజయ్ కుమార్ గారికి చేసిన ప్రధానమైనటువంటి సవాల్ మొదటి రౌండ్లో ఏంటంటే, బైబిల్ దేవుడు కానీ ఎక్కడైనా యేసుని నా కుమారుడు, యేసు అనేవాడు నా కుమారుడు, ఆయనే నా పుత్రుడు, ఆయన కూడా దేవుడే అని ఎక్కడైనా ఏమైనా చెప్పారా సింగిల్ వర్డ్ అని చెప్పి డైరెక్ట్ సవాల్ చేశారు. దానికి ఇన్ని లాస్ట్ మళ్ళీ క్వశ్చన్ అవర్లో కూడా అదే విధంగా క్వశ్చన్ చేశారు. దానిపై ఆయన ఎటువంటి సమాధానం కూడా చెప్పలేదు. ఆయన బైబిల్లో యేసుని దేవుడుగా చూపించాలనుకున్నప్పుడు బైబిల్ దేవుడు డైరెక్ట్గా యేసుని దేవుడు, ఈయన కూడా దేవుడే నాలాగే ఆయన నిర్ణయించి చెప్పాలి. లేదా యేసు డైరెక్ట్గా ఈయన కూడా నేను దేవుణ్ణే అని ఎక్కడైనా నన్ను ఆరాధించదగ్గ దేవుణ్ణి అని ఎక్కడైనా చెప్పిన స్టేట్మెంట్లు చూపిస్తే, ఎందుకంటే నేను ఇలా కంపేర్ చేస్తున్నాను. ఈ రామాయణంలో రాముడు ఇలాగ పుట్టబోతున్నాడు, రాముడే దేవుడు, రాముడే విష్ణువు, విష్ణువే సర్వంతర్యామి అని చెప్పి అనేక మంది చెప్పిన డైరెక్ట్ రెఫరెన్సెస్ చాలా చూపించారు. అదేవిధంగా యేసు దేవుడు అనే రెఫరెన్స్లు చూపిస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుందని నాకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ మానవుడిగానే ఉంటూ మళ్ళీ అపరిమితమైన శక్తులు ఉన్నాయి యేసుకి అని అంటున్నారు. అదొకటే అర్థం కాలేదు. దానిపై కూడా మరింత వివరణ ఇవ్వాలని కోరుతున్నాను. ఆయన దేవుడు, పరిపూర్ణమైన దేవుడు అన్నప్పుడు ఏడాల్సిన అవసరం కూడా లేదు కదా.
ఎందుకు ఏడుస్తాడు ఆయన? మళ్ళీ ఆయనే దేవుడైతే మళ్ళీ ఆయన ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు అనే ఈ పాయింట్లు ఆయన అడిగాడు. దానికి సమాధానం క్లియర్గా ఆయన చెప్పలేదు. ఒకటి కొంచెం దానిపై వివరణ ఇస్తారని ఆశిస్తున్నాను. అంతే. అంతేనండి. ఓకే, వెరీ గుడ్. చాలా తక్కువ టైంలో మీ అభిప్రాయం, ఓకే, మీ అభిప్రాయం దీని మీద ప్రశ్న వేస్తున్నారు కదా, మీ అభిప్రాయం సూటిగా చెప్పండి. అంతేనా? మీ చెప్పేసి ఓకే. ఇప్పుడు చాలా తక్కువ టైంలో చాలా క్లుప్తంగా ఆయన అభిప్రాయం చెప్పారు. మనం ఎవరిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చెయ్యం, ఆయనకి ఇచ్చిన టైం ఆయన చెప్పారు. అదే ఆయన అభిప్రాయం కూడా చెప్పేశారు, ఇంకా అడగడానికి లేదు. కాబట్టి ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి జాన్ రాజ్ గారు మన హైందవక్త అయినటువంటి కరుణాకర్ గారు చేసిన ప్రతిపాదనకు ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా ఆయనకు సమయాన్ని ఇస్తున్నాం. వాది ప్రతివాదులు వారి ఇరువురి వాదనలు విన్న తర్వాత అర్థమైనటువంటి విషయం ఏమిటంటే, మొదటిగా వాదిగా విజయ్ కుమార్ గారు చెప్పింది రాముడు గురించి. ఆయన మరీచుడు అనేటువంటి ఆయన ఏ వేషంలో వచ్చాడో తెలియదు. ఆ తరువాత దాని అందానికి ఆకర్షితుడైపోయాడు. సీత చచ్చిపోయే ఉంటుంది అనేటువంటి ఒక నిర్ధారణలోకి వచ్చాడు అనేటువంటి విషయాల్ని. సో దీన్ని బట్టి ఏమీ తెలియదు, బ్రతికి ఉందో కూడా లేదో కూడా తెలియదు, ఇలాగున చెట్లని పుట్లను సముద్రాలని ఇవన్నిటినీ అడుగుతూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించి ఇదంతా చెప్పిన తర్వాత చివరికి ఏమంటున్నాడంటే, రాముడు ఏమీ తెలియదు కాబట్టి దేవుడు కాదని విజయ్ కుమార్ అంటే, విజయ్ కుమార్ గారు చెప్పినటువంటి దానికి కరుణాకర్ సింగిల్ ఆన్సర్ ఏంటంటే, ఆయన 11,000 సంవత్సరాలు మానవుడుగా ఉన్నాడు భూమి మీద. సో కరుణాకర్ గారు డిక్లేర్ చేసేసాడు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది, నా యొక్క అభిప్రాయం ఏంటంటే, కరుణాకర్ మాట ప్రకారంగా ఆయన మానవుడు 11,000 సంవత్సరాలు మానవుడిగానే ఉన్నాడు, అంటే భూమి మీద మానవుడిగానే ఉన్నాడు అనే విషయాన్ని పదే ఆయన మానవుడే అని విజయ్ కుమార్ కౌంటర్ వేయటము, దానికి ప్రతిస్పందనగా కరుణాకర్ గారు కూడా 11,000 సంవత్సరాలు ఆయన మానవుడే, మానవ లక్షణాలతోనే ఉన్నాడని చెప్పి డిక్లేర్ చేస్తున్నాడు. సో దీంట్లో ప్రత్యేకత ఎందుకంటే, రెండోది ఏంటంటే, ఒక నియమం పెట్టుకుని వచ్చాడని కరుణాకర్ గారు అన్నాడు. ఏమిటి ఆ నియమం అంటే, 3 లోకాలలో ఉన్నటువంటి వాళ్ళని రక్షించాలి అన్నటువంటి నియమంతో. అయితే 3 లోకాలు ఉన్నటువంటి ప్రజలకు ఏదో చేయాలని, మరి ఇన్ని చేయాలని ఆలోచన కలిగినటువంటి రాముడు ఒక సీత కోసం అవసరమైతే 3 లోకాలను కూడా నాశనం చేస్తానని అన్నాడు. మరి నాశనం చేస్తానని ఒక భార్య కోసం, భార్యను ప్రేమించేవాడు, మంచి భార్యను ప్రేమించాడు అనుకుందాం. అయితే భార్యను ప్రేమించడం కోసమే నీవు పెట్టుకున్న నియమాన్నే నువ్వు దాన్ని ఏమంటారంటే క్రాస్ చేసేసి దాన్ని మర్చిపోయి ఎవడో ఎముడొచ్చేసి వచ్చి జ్ఞాపకం చేస్తే తప్ప నుంచి జ్ఞాపకం తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లుగా నాకు అర్థమైంది. ఆ తరువాత అసలు టాపిక్ ఏంటంటే, ఏసా రాముడా, ఇది టాపిక్. ఈ విషయాన్ని వదిలిపెట్టి యెహోవాని పక్కన పెట్టేస్తారా? మీకు పౌలు దేవుడా, యెహోవా దేవుడా, యేసు దేవుడా, అసలు యెహోవా ప్రస్తావన రాకూడదు, యేసు గురించి మాత్రమే ప్రస్తావన రావాలి. ఇది నియమము ఉల్లంఘన చేసినటువంటి విషయము. ఆ తరువాత మనం 11,000 సంవత్సరాలు మానవుడిగా జీవించాడు అంటే అని కరుణాకర్ చెప్పాడు. అంటే భూమి మీద రాముడు దేవుడుగా ఎక్కడ కూడా లేదు అనేది చాలా స్పష్టంగా కరుణాకర్ గారు చెప్పాడు, విజయ్ కుమార్ గారు చెప్పారు. సో వారి ఇరువురు వాదనలు విన్న తర్వాత నేను కూడా అదే చెప్తున్నాను, 11,000 సంవత్సరాలు మానవుడిగానే ఉన్నాడు. గతకాలం ఎలా ఉన్నాడు అనేది ఇక్కడ ప్రస్తావన కాదు, భవిష్యత్తులో ఎలా ఉంటాడు అన్నది కూడా ప్రస్తావన కాదు అని చెప్పి నేను కాబట్టి ఈ విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ తరువాత ప్రశ్నించినటువంటి విషయంలో కూడా వక్త జోబ్ సుదర్శన్ గారు ప్రశ్నించినటువంటిది, ఆ ప్రశ్నించేటువంటి వాళ్ళు కూడా సూటిగా నా ప్రశ్న ఇది అని వక్తలు మీరు అడగటం లేదు. ప్రశ్న ఇది అని అడగకుండా మీరు ప్రసంగాలు వక్తలకు చేస్తున్నారు, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సరే, ప్రశ్న అడగటం కరెక్ట్గా లేకపోయినప్పటికీ వక్త చెప్పాల్సింది తీతు పత్రిక 2:12 ఉన్నటువంటి విషయం తప్పు అనన్నా చెప్పాలి, లేక దానికి వేరే వ్యాఖ్యానం అన్నా చెప్పాలి. కానీ దాన్ని పక్కన పెట్టేసి మీకు పౌలు దేవుడా, యెహోవా దేవుడా, యేసు దేవుడా అనేటువంటిది అది సబ్జెక్టే కాదు, అది కరెక్ట్ కాదు, నియమం ఉల్లంఘించినటువంటిది. ఎందుకంటే దానికి మీరు వ్యాఖ్యానించాలి, అది తప్పు, ట్రాన్స్లేషన్ తప్పనన్నా చెప్పాలి, లేదా దాని అర్థం అది కాదని చెప్పాలి, దాంట్లో కామా ఉందో లేకపోతే డాట్ ఉందో ఏదో ఒకటి చెప్పాలి. కానీ ఇవన్నీ చెప్పకుండా ఇవన్నీ చేయటం వల్ల అంటే ఈ ఇరువురి వాదనలు విన్నటువంటి తరువాత నాకు అర్థం ఏంటంటే
మానవుడే మానవుడే అని వాది చెప్తూ ఉన్నాడు. అవును, 11,000 సంవత్సరాల మానవుడే అని కరుణాకర్ డిక్లేర్ చేస్తూ ఉన్నాడు. ఇది విన్న తర్వాత నేను కూడా అదే డిక్లేర్ చేస్తూ ఉన్నాను. రాముడు మానవుడుగానే జీవించాడు 11,000 సంవత్సరాలు. గతంలో ఎలా ఉన్నాడో తెలియదు, భవిష్యత్తులో ఎలా ఉంటాడో తెలియదు. కానీ చూపించిన ప్రకారం పదే పదే కరుణాకర్ గారు ప్రస్తావించిన విషయాలను బట్టి, విజయ్ కుమార్ గారు ప్రస్తావించిన విషయాలను బట్టి రాముడు మానవుడే. రాముడు మానవ జీవితాన్ని మానవ అవతారంలో మానవ అవతారంతో ఉన్నాడు అనే విషయాన్ని ఏ విధంగా అయితే కరుణాకర్ గారు చెప్పాడో, ఆ ఉన్న అవతారం మనకు కావాల్సిన అవతారమే, గత అవతారం కాదు, తర్వాత అవతారం కాదు. ఉన్న అవతారంలోనే ఎక్కడ కూడా మానవ పరిమితికి లోబడి జీవించాడని చెప్పి కరుణాకర్ గారు చెప్పినట్లు ఆ ప్రకారంగానే రాముడు మానవుడే కానీ దేవుడు కాదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి రాముడు మానవుడే, ఇది నా నిర్ణయము, ఇది నా యొక్క అభిప్రాయంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మరి మొదటి సెషన్ ఇప్పటితో ముగిసిపోయింది. మనం మరి విరమిద్దాం. రెండో సెషన్కి వెళ్ళే ముందు భోజన కార్యక్రమం ఉంటుంది కాబట్టి మరి 1:30 నిమిషాల నుంచి 2:30 నిమిషాల వరకు ఒక గంట సేపు మరి రిలాక్స్ మనం భోజనం అయిన తర్వాత రెండో సెషన్లోకి వెళ్దాం. మరి ఉదయం ఎంత చక్కగా ఏ కార్యక్రమం జరిగిందో తిరిగి సాయంత్రం వరకు కూడా ఇలాగే మరి ఒకరికొకరు పరస్పర మరి సహకారంతో ఈ కార్యక్రమం చాలా చక్కగా రెండో సెషన్ కూడా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వాడి వేడిగా రెండో సెషన్ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి భోజనానికి మనం విరమిద్దాం. మరి ఇక్కడతో ఈ యొక్క మొదటి సెషన్ని పూర్తి చేస్తున్నాం. భోజన తదనంతరం రెండో సెషన్లోకి మనం వెళ్దాం. విరామం.